మనం గత వారం మోషే జీవితాన్ని ధ్యానించడం ప్రారంభించాం. మోషే జీవితాన్ని మనం ఎలా చూసాము అంటే, మోషే ఎంతకాలం జీవించాడు? ఆయన 120 సంవత్సరాలు జీవించాడు. అయితే దేవుని యొక్క ఉద్దేశం మోషే పట్ల ఏంటో మనం అర్థం చేసుకున్నాం. ఇశ్రాయేలు ప్రజల్ని ఐగుప్తు దేశం నుంచి, ఆ బానిసత్వం నుంచి విడిపించి కనాను తీసుకెళ్ళాలి. అలాంటి గొప్ప ఉద్దేశంతో ఆయన మోషే పట్ల ఉన్నాడు. అయితే ఆయన పుట్టినప్పుడే దేవుడు అద్భుత కార్యం చేశాడు. ఒక పక్కన ఫరో చంటి బిడ్డల్ని చంపేస్తున్నాడు, ఎస్పెషలీ హెబ్రీ బిడ్డలను చంపేస్తున్నాడు, యూదుల పిల్లలను, మగపిల్లలను చంపేస్తున్నాడు, నైల్ నదిలో పడేయమని ఆజ్ఞించాడు. అలాంటి టైంలో దేవుడు అద్భుతంగా మోషేని తన ప్రాణాన్ని కాపాడాడు. తర్వాత ఫరో కుమార్తె యొక్క దృష్టి మోషే మీద పడింది. మోషే తన్ని తల్లి ఎందులో పెట్టారు? జమ్ము పెట్టిలో పెడితే ఆ జమ్ము పెట్టి ఆమె దృష్టిలో పడింది. బిడ్డను తీసుకొచ్చినప్పుడు, బిడ్డను చూస్తున్నప్పుడేమో ఆమెకేమో కనికరం కలిగింది. తండ్రి ఏమో కఠినుడు, ఏం చేస్తున్నాడు? చిన్న బిడ్డల్ని చంపేస్తున్నాడు ఒక పక్కన, అంత కఠినుడు తండ్రి. కానీ ఈమెకు బిడ్డ పట్ల కనికరం దేవుడు ఇచ్చాడనమాట. బిడ్డను చూసినప్పుడు నా బిడ్డగా ఉండాలి అని చెప్పి మోషే అని పేరు పెట్టింది. నీటిలో నుంచి తీయబడినవాడు కాబట్టి మోషే అని పేరు పెట్టింది. ఈ లోపల మిరియాం వస్తుంది. మిరియాం వచ్చి ఈమెకి ఏమన్నా పాలు ఇవ్వడానికి, పెంచడానికి ఎవరన్నా తీసుకురానండి అంటే, తీసుకురా అంటే సొంత తల్లినే తీసుకొస్తుంది అనమాట. తల్లి పేరేంటి? యాకోబెత్తు కదండి. తండ్రి మోషే తండ్రి పేరు అమ్రాము. సో యాకోబెత్తుని తీసుకొస్తుంది. సో మోషే సొంత తల్లి దగ్గర ఎదిగాడు. మళ్ళీ ఫరో కుమార్తె తనకు జీతం ఇస్తుంది ఒక పక్క నుంచి బిడ్డను పెంచడానికి. సో తను చదువుకోవడానికి ఏమో మళ్ళీ ఐగుప్తు దేశంలోనే మంచి విద్యలు నేర్చుకున్నాడు అనమాట, బెస్ట్ ఎడ్యుకేషన్. అయితే తల్లి చిన్న వయసు నుంచి తన్ని నేర్పించి ఉగ్గుపాలు పోసినట్టుగా తన జీవితం అంతటినీ తనకు ఎక్స్ప్లెయిన్ చేసింది. అసలు నీ పట్ల దేవుని ఉద్దేశం ఉంది నాయన, నిన్ను దేవుడు చిన్నప్పుడే అసలు చనిపోవాల్సిందే, కానీ దేవుడు నిన్ను బ్రతికించాడు, నిన్ను ఉన్నతంగా ఉంచాడు, ఎందుకంటే నీ పట్ల గొప్ప ఉద్దేశం ఉంది. నిన్ను ఇశ్రాయేలు ప్రజల్ని ఇక్కడ నుంచి విడిపించి, ఐగుప్తు యొక్క బానిసత్వం నుంచి విడిపించి కనాను తీసుకెళ్ళడానికి నేను వాడుకుంటాడని చెప్పి తనకు నేర్పించింది అనమాట. అయితే మోషే ఎలాగైతే తన తీర్మానం చేసుకున్నాడో, తర్వాత దేవుడు ఎలాగైతే ఆయన్ని మిద్యాను తీసుకెళ్ళి ఒక 40 సంవత్సరాలు ఆయన్ని ఆయన అనుకున్న రూపంలోకి ఎలా చెక్కాడో, తర్వాత 40 సంవత్సరాలు ఎలాగ ఇశ్రాయేల్ ప్రజల్ని ఐగుప్తు దేశం నుంచి అద్భుతంగా విడిపించి కనాను తీసుకెళ్తాడు, ఇవన్నీ కూడా మనము గత వారం మనం చూసాం. అయితే ఈవేళ మనం చూడబోయేది ఏంటంటే, ఇదే భాగంలో మోషే యొక్క విశ్వాసాన్ని గురించి ఒక 8 లేదా 9 పాఠాలు మనం నేర్చుకోబోతున్నాం. 8 to 9 lessons on the faith of Moses. మోషే యొక్క విశ్వాసాన్ని బట్టి. ఎందుకంటే ఇక్కడ మనం చూస్తే 24వ వచనంలో మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి. సో దేనికోసం రాయబడి ఉంటుంది? ఆయన విశ్వాసాన్ని గురించి ఉంది. సో ఆయన విశ్వాసాన్ని గురించి మనం ఇదిను స్పెసిఫిక్గా మనం స్టడీ. ఆయన విశ్వాసం ఉన్న లక్షణాలు ఏంటి? సరే, ఇదిను మనం కనీసం ఆయన జీవితం నుండి ఒక 9 విషయాలు చూద్దాం. ఓకే, 9 lessons about his faith. మొట్టమొదటిది, మోషే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాడు. చెప్పండి, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాడు. తన రక్షణ కొరకు ఆ రక్షకుడైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాడు. ఎలా చెప్పారండి అంటే, మీరే చూడండి 24వ వచనంలో, మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని. క్రీస్తు అన్న మాట ఇక్కడ రాయబడి ఉంది. మోషే విశ్వాసమును బట్టి, ఇంతకీ ఆ విశ్వాసం ఎవరి మీద చూపించాడు అని అంటే, క్రీస్తు అన్న మాట ఉంది ఇక్కడ. ఓకే, సో ఎవరి మీద విశ్వాసం ఉంచుతున్నాడు? యేసు క్రీస్తునందు ఆయన ఏం చూపిస్తున్నాడు? విశ్వాసం. చూడండి, మనం రక్షింపబడాలి అంటే, మన ఆత్మ నిత్య నరకం నుంచి, మన పాప శిక్ష నుంచి రక్షింపబడి మనం మోక్షం చేరాలి అంటే, మనం ఎవరి యందు విశ్వాసం ఉంచాలి?
చెప్పాల మాట, యేసు ప్రభునందు, యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచాలి. ఆయనే రక్షకుడని, ఆయనే దేవుడని ఆయన విశ్వాసం ఉంచాలి. మోషే అదే చేశాడు. సో ఇక్కడ మనం నేర్చుకునే మొట్టమొదటి పాఠం ఏంటంటేనండి, మోషే విశ్వాసాన్ని గురించి నేర్చుకుంటున్నాం కదా. తన రక్షణ కొరకు యేసు క్రీస్తునందు ఆయన విశ్వాసము ఉంచాడన్నమాట. సో అయితే మనకి ఒక ప్రశ్న రావచ్చు, ఏమండి మోషే ఎప్పుడోడు? యేసుక్రీస్తు ఈ లోకానికి రాకముందు 1500 సంవత్సరాల క్రితం మనిషి ఎవరు? మోషే. మనం టైం లైన్లో మనం ఆలోచిద్దాం. మనం క్రీస్తు పూర్వం వాళ్ళమా, క్రీస్తు శకం వాళ్ళమా? అంటే మోషే ఎప్పుడు టైము? క్రీస్తు పూర్వం ఎప్పుడు? 1500 సంవత్సరాలు. మనం క్రీస్తు శకం 2000 సంవత్సరాలలో, అంతేనా? ఇప్పుడు 2024లోకి వచ్చాం. అంటే మోషే టైం గురించి ఆలోచిస్తుంటే మనం మనకంటే ఎంత ముందు కాలం వాడు మోషే. ఈ 2000 ప్లస్ 1500 కలిపితే 3500 క్రితం ఉన్న వ్యక్తి. సరే, ఇప్పుడు క్రీస్తుకు ముందు నుంచి ఆలోచిద్దాం. క్రీస్తు పూర్వం 1500 సంవత్సరాల క్రితం మనిషికి క్రీస్తునందు ఎలా విశ్వాసం ఉంచాడండి? అంటే భవిష్యత్తులో యేసుక్రీస్తు వస్తాడని, తన కోసం ప్రాణం పెడతాడని ఎలా తెలిసిందంటారు? ఇప్పుడు మనకు ఎలా తెలిసిందంటే, మనకు వాక్యం ఉంది, ప్రభు మన కోసం ప్రాణం పెట్టాడన్న సంగతి క్రీస్తు శకంలో ఉన్న మనకి గతంలో జరిగిన సంగతిని గురించి అర్థం చేసుకొని ప్రభునందు మన విశ్వాసము ఉంచుతున్నాం. కానీ క్రీస్తు పూర్వం ఉన్న వ్యక్తికి ఎలా తెలిసి ఉంటుందండి అని అంటే, మోషేకి ఒకే ఒక్క సోర్స్ ఎవరు చెప్పండి? తను చిన్నప్పుడు ఎవరి దగ్గర ఎదిగాడు? తల్లిదండ్రుల దగ్గర ఎదిగాడు. ఆ తల్లి చెప్పి ఉంటుంటుంది, నాన్న నీకు తెలుసా, మన తండ్రి ఎవరంటే అబ్రహాం. దేవుడు అబ్రహాంకి వాగ్దానం చేశాడు, ఇస్సాకు వాగ్దానం చేశాడు, యాకోబుకి వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానంలో ఒక వాగ్దానం ఏముంది తెలుసా అని చెప్పి మీరే చదవండి. ఆదికాండం 28వ అధ్యాయము, ఆదికాండం 28:14. ఆదికాండం 28, ఆదికాండం 28:14. వ్యాపించదు. ఇప్పుడు చూడండి, భూమి యొక్క వంశములన్నీ నీ మూలముగా, నీ సంతానం మూలముగాను ఆశీర్వదం. ఆ లైన్ జాగ్రత్తగా ఆలోచించండి. ఎవరితో ఎవరు చెప్తున్నారు ఈ మాట? దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడు? ఈ వచనం యాకోబుతో. ఎవరితో మాట్లాడుతున్నాడు? ఈ సీన్ ఎక్కడ తెలుసా? ఆయన రాయేసుకొని పడుకున్నప్పుడు నిచ్చెన కనపడదు కదా, ఆ నిచ్చెన అవతల ఎవరు ఉన్నారు? దేవుడు ఉన్నాడు. ఆ దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడు? యాకోబుతో మాట్లాడుతూ ఒక మాట అన్నాడు ఇక్కడ. ఏంటో తెలుసా? భూమి యొక్క వంశములన్నీ, అంటే ఉట్టు యూదులు కాదట, భూమి మీద ఉన్న వంశములన్నీ కూడానట నీ మూలముగా, నీ సంతానం మూలముగా ఆశీర్వాదం. అంటే ఏంటి? యాకోబుతో చెప్తున్నాడు, నీ సంతానంలో ఒకరు వస్తారు, వాళ్ళ వల్ల భూమి మీద ఉన్న వంశములన్నీ కూడా ఏమవుతాయట? ఆశీర్వాదం. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, జాగ్రత్త వినండి ఈ పాయింట్. యాకోబుతో చెప్తూ అంటున్నాడు, నీ సంతానంలో ఒకరు వస్తారు, వాళ్ళ వల్ల భూమి మీద ఉన్న మనుషులందరూ కూడా ఏమవుతారు? ఆశీర్వాదం. ఇది ఎలా జరిగిందండి? యాకోబు కోసం ఆలోచిద్దాం. యాకోబుకి ఎవరు పుట్టారు? 12 మంది కుమారులు పుట్టారు. ఆ 12 మందిలో ఒక కుమారుడు ఎవరంటే యోధా. యోధాలో నుండి ఒకళ్ళు పుట్టారు, దావీదు. దావీదు నుండి ఒకళ్ళు పుట్టారు, ఎవరు తెలుసా? యేసు ప్రభు. దావీదు సంతానం నుంచి ఎవరు వచ్చారు? యేసు ప్రభు. ఇప్పుడు భూమి మీద ఉన్న ఏ మనిషి ఉన్నా సరే ప్రభునందు విశ్వసించుట ద్వారా వాళ్ళకు వచ్చే ఆశీర్వాదం ఏంటో తెలుసా? గొప్ప రక్షణ, గొప్ప రక్షణ. సో ఈ వాగ్దానం అక్కడ చెప్తూ యాకోబు అంత గొప్ప ప్లాన్ ఎడల నాకు ఉందయ్యా అని చెప్తున్నాడు. నేను అనుకుంటున్నాను ఇదే మాట మోషే యొక్క తల్లి ఎవరికి చెప్పుండి ఉంటుంది? మోషేకి చెప్పింది. మోషే నీకు తెలుసా, మన తండ్రి ఆయన యాకోబుకి దేవుడు మాట్లాడాడు. ఏంటంటే ఇశ్రాయేల్ ప్రజల్లో నుండి ఒక ఆయన వస్తాడట, రక్షకుడు, మెస్సయ్య వస్తాడు. ఆయన బట్టి మనందరూ కూడా గొప్ప రక్షణ వస్తుందట. మోషే వెంటనే
ఆ రక్షకుని యందు విశ్వాసం ఉంచాడండి. ఇప్పుడు ఇంకో విషయం చెప్తాను. ఇశ్రాయేలు యొక్క మైండ్ సెట్ ఏంటి? యేసు ప్రభును ఏ రకంగా ఎదురు చూసేవారు? ఎందుకంటే వాళ్ళు క్రీస్తు పూర్వం వాళ్ళు కదా. ఏ మనసుతో వాళ్ళు ఎదురు చూశారో అర్థం చేయించడానికి ఒక వ్యక్తిని మీకు పరిచయం చేస్తాను. ఆ వ్యక్తి ఎవరంటే సిమ్యోను. ఎవరండి? సిమ్యోను కూడా ఒకళ్ళ కోసం ఎదురు చూసేవాడట. ఎవరి కోసం? ఆ మెస్సయ్య వస్తాడని చెప్పి ఎదురు చూసేవాడట. ఎక్కడ వస్తుంది చెప్పగలరా? లూకా సువార్త 2వ అధ్యాయం చూడండి. నేను అనుకుంటున్నాను ఇదే మైండ్ సెట్ సిమ్యోన్కి ఏ మైండ్ ఉందో అదే మైండ్ మోషే కూడా ఉంటుంది. లూకా సువార్త 2వ అధ్యాయము బయట లూకా సువార్త 2వ అధ్యాయము 25 నుంచి చదువుదాం. యెరూషలేమునందు సిమ్యోన్ అని ఒక మనుషుడు ఉండెను. ఎవరట ఇంతకీ? సిమ్యోన్. అతడు నీతిమంతుడును భక్తిపరునై ఉండి ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు ఇశ్రాయేలుని ఆదరించడానికి ఒక ఆయన వస్తాడని చెప్పి కనిపెడుతున్నాడట. ఇంతకీ ఎవరు? యేసు ప్రభు కోసం కనిపెడుతున్నాడు. ఇప్పుడు చూడండి. పరిశుద్ధాత్మ అతని మీదకి ఉండెను. అతడు ప్రభువు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను. ఆత్మవశుడై అతడు దేవాలయంలోనికి వచ్చెను. అంతటా ధర్మశాస్త్ర చొప్పున ఆయన విషయం జరిగించడానికి తల్లిదండ్రులు శిశువైన యేసును దేవాలయంలోనికి తీసుకొని వచ్చినప్పుడు అతడు తన చేతులలో ఆయనను ఎత్తుకొని దేవుని ఇప్పుడు చూడండి సిమ్యోను ఎప్పుడోడు? క్రీస్తు పూర్వం మనిషా, క్రీస్తు శకం మనిషా? క్రీస్తు పూర్వం మనిషి. ఓకే, అతను ఏ రకంగా ప్రభువు కోసం ఎదురు చూసేవాడో అర్థం చేసుకుంటూ ఇక్కడ యేసు ప్రభుకి 4 పదాలు వాడతాడు. 4 పదాలు అంటే ఆయన విశ్వాసం ఏంటో, యేసు ప్రభు అంటే ఆయన ఉద్దేశం ఏంటి అనడానికి ఒక 4 పదాలు వాడతారు. ఇక్కడ చూడండి 29 నుంచి. నాథా, ఇప్పుడు నీ మాట చెప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చున్నావు. అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాన. వెయిట్ రాబోయే మెస్సయ్య ఏం చేస్తాడంటే చీకట్లో ఉన్న వాళ్ళకి ఏమిస్తాడు? ఆయన వెలుగిస్తాడు. కాబట్టి ఏం పేరు పెడతాడంటే ఈయన వెలుగైనా. ఇంకా అంటున్నాడు చూడండి, నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమ. చూడండి, అప్పటి వరకు ఇశ్రాయేలు ఏమో బానిసత్వం ఉన్నారు. బానిసత్వం అన్నది ఎలాంటిదంటే అది అవమానం. కానీ అలాంటి వారికే ఈయన ఏమిస్తాడు ఇప్పుడట? మహిమ ఇస్తాడు, ఘనతనిస్తాడు. వెలుగ్గా ఉంటాడు, ఘనతనిస్తాడు. ఇంకా అంటే చూడండి, నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ. సో యేసు ప్రభు అంటే ఆయన ఉద్దేశం ఏం చెప్పండి? ఆయన ఎవరు? నాకు రక్షణ. సో ఏవే పదాలు వాడాడు? వెలుగు అంటున్నాడు, మహిమ అంటున్నాడు, రక్షణ అంటున్నాడు. ఇంకో మాట అంటున్నాడు అండి, కొంచెం కిందకి వెళితే 34 చివరిని చూడండి. ఇశ్రాయేలులో అనేకులు పడుటకును తిరిగి లేచుటకును వివాదాస్పదమైన గుర్తుగా ఈయన నియమింపబడినాడు. సిమియోన్ ఎంత మంచి మాట అండి, వివాదాస్పదమైన గుర్తు. ఏమంటున్నాడండి? సో మోషే కూడా ఆ రాబోయే మెస్సయ్య ఆయన తల్లి దగ్గర నుంచి విన్నాడే, ఆ మెస్సయ్య గురించి ఏం ఎదురు చూసేవాడంటే, ప్రభువా నువ్వు ఈ లోకానికి త్వరలో రానై ఉన్నావు, మా కోసం ఎలాగొస్తావంటే చీకట్లో ఉన్న మాకు నువ్వేమిస్తావు? వెలుగిస్తావు. దేవుడెవరో తెలియని మాకు నువ్వు తెలియజేయడానికి రాబోతున్నావు. వెలుగు నువ్వు. ఆత్మీయ అజ్ఞాన స్థితిని తీసేసి నీ జ్ఞానాన్ని ఇవ్వడానికి, దైవ జ్ఞానాన్ని ఇవ్వడానికి రాబోతున్నావు నువ్వు అని ఎదురు చూసేవాడు. ఇంకా అంటున్నాడు, అవమానంలో ఉన్న మాకు మహిమను ఇవ్వడానికి ఈ లోకానికి వస్తున్నావు, ఘనపరచడానికి ఈ లోకానికి వస్తున్నావు, పరలోకాన్ని ఇవ్వడానికి ఈ లోకానికి వస్తున్నావు. ఇంకా రక్షణ, మా పాపాల నుంచి మమ్మల్ని రక్షించడానికి రక్షకుడిగా ఈ లోకానికి నువ్వు వస్తున్నావు. వివాదాస్పదమైన గుర్తు అంటే ప్రభుతో ఉన్న వివాదం ఏంటో తెలుసా? ఆయన అంటాడు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారా తప్ప ఎవడును పరలోకానికి చేరడు. ఎప్పుడైతే నేనే అంటాడో గొప్ప వివాదం కూడా వస్తుంది. అలా రాబోతున్నావు నువ్వు అని చెప్పి మోషే ఎదురు చూసేవాడు అంటండి. చూడండి, క్రీస్తు పూర్వం మనుషులేంటి, క్రీస్తు శకం మనుషులేంటి, అందరూ కూడా రక్షణ పొందాలంటే విశ్వాసం ఉంచాల్సింది ఎవరి మీద? యేసు ప్రభు మీదే. వాళ్ళు క్రీస్తు పూర్వం వాళ్ళు ఎదురు చూస్తాం అంటున్నారు, నువ్వు వెలుగ్గా ఈ లోకానికి వస్తావు, మమ్మల్ని రక్షించడానికి రక్షకుడిగా ఈ లోకానికి వస్తావు, మమ్మల్ని మహింపరచడానికి ఈ లోకానికి వస్తావు, వివాదాస్పదమైన గుర్తుగా వస్తావు. ఇప్పుడు మనం క్రీస్తు శకంలో ఉన్న మనం వెనక చూసి ఎలా స్తుతిస్తాం? దేవా నువ్వు రక్షకుడు ఈ లోకానికి వచ్చేసావు,
మమ్మల్ని మహిమపరిచావు, మమ్మల్ని వెలిగించావు. దేవుడు ఎవరో తెలియని అజ్ఞాన స్థితిలో ఉన్న మమ్మల్ని నువ్వు వెలిగించావు అని చెప్పి ఆ రీతిగా మనం దేవుణ్ణి స్తుతిస్తాం. సో మొత్తం మీద రక్షింపబడాలి అంటే మనం ఆయన యందు విశ్వాసం ఉంచాలన్నమాట. సో మోషే తన రక్షణ కొరకు యేసు ప్రభునందు విశ్వాసం చూడండి. ఒక్కొక్కసారి మనం విశ్వాసం ఉంచడం అన్నది కూడా సరిగ్గా అర్థం చేసుకోలేము. చాలామంది ఉంటారు, ఏంటండి నేను కూడా ప్రభుని నమ్ముకున్నానండి, నేను కూడా క్రైస్తవుడినేనండి, ప్రభు నమ్ముకున్నానండి అంటారు. కానీ మన విశ్వాసం సరైందా కాదా అర్థం చేసుకోవాలంటే ఆ విశ్వాసంని కొంచెం జాగ్రత్తగా ఆలోచించాలి. మోషే జీవితం గురించి, ఆయన విశ్వాసం గురించే, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాడు అంటున్నాడు అంటే దాని అర్థం ఏంటండి? జస్ట్ నమ్మడమా? అంటే ఓహో అలాగా అని చెప్పి నమ్మడమా? దాన్ని ఎలా అర్థం చేసుకోవచ్చు అనడానికి మోషే ఒక కీర్తన రాస్తాడు. తన భక్తిని అర్థం చేయించడానికి, తన విశ్వాసాన్ని అర్థం చేయించిన ఒక కీర్తన రాస్తాడు. ఏ కీర్తన ఎవరైనా చెప్పగలరా? మోషే రాసిన కీర్తన 90వ అధ్యాయం చూడండి. కీర్తన 90, సామ్ 90. కీర్తన 90లో ఒక ఇంపార్టెంట్ వచనం ఉంటుంది, అంత చదవం కానీ అదొక్కటే. ఏదంటే మొదటి వచనం, ప్రభువా తరముల నుండి మాకు నివాస స్థలము నీవే. ఆ ఒక్క లైన్ చాలండి. యేసుక్రీస్తును ఏమని పిలుస్తున్నాడు ఇక్కడ? ప్రభువా అంటే అర్థం ఏంటి తెలుసా? నిజంగా ప్రభునందు విశ్వాసం ఉంచావు అంటే ఆయన ప్రభుత్వం కిందకు నువ్వు రావాలి. అందుకోసం ఏమని పిలుస్తున్నాడు ఇక్కడ? నువ్వు నా పైన అధికారం, నేను నీ కిందనున్నా, నీ దాసు, నువ్వేం చెప్తే అలా లోబడ్డానికి నీ కిందనున్నాను నేను, నువ్వు నాకేంటి, నువ్వు ప్రభువు అంటున్నాడు. ఇంకా అంటున్నాడు చూడండి, ప్రభువా తరముల నుండి మాకు నివాస స్థలము నీవే. ఆ మాట చాలా ప్రాముఖ్యమండి. యేసు ప్రభునందు విశ్వాసం ఉంచడం అంటే ప్రభుని మనం ఎలా చేసుకోవాలంటే తెలుసా? చెప్పండి అన్నమాట. నివాస స్థలం ఏంటిది? కీర్తన 90 ఏంటి, 91 ఏంటి? మోషే రాశాడు. నివాస స్థలం అన్న పదాన్ని 2 సార్లు రాశాడు. ఒకటేమో 91వ వచనం మనం చూస్తాం నివాస స్థలం అని. 91:9 చూడండి. 91:9, యెహోవా నీవే నా ఆశ్రయమని, నీవు మహోన్నతుడైన దేవుని నీవు నివాస స్థలముగా చేసుకుని. ఏం మాట ఉపయోగిస్తున్నాడు? నివాస స్థలం. దేవుణ్ణి నివాస స్థలంగా చేసుకోవడం అంటే ఏంటండి? అంటే విశ్వాసం ఉంచడం అంటే ఏంటంటే ఏదో నేను కూడా నమ్మానండి, నేను కూడా ఆదివారం గుడికి వెళ్తూ ఉంటానండి, నేను కూడా ఆయన అంటే అభిమానమేనండి. ఇది కదా అసలైన విశ్వాసం. అసలైన విశ్వాసం అంటే ఏంటంటే యేసు ప్రభుని ఏం చేసుకోవడం అంట? చెప్పండి మాట. నివాస స్థలం అంటే ఏంటి? నివసించే స్థలం అంటే ఆయనలో నివసించడం అంటండి. అది కూడా ఏంటో ఇంకా డీప్గా చెప్తాం. నివాస స్థలం అంటే ఒక మాటలో చెప్పండి, ఇల్లు. ఓకే, ఇల్లుకి హాస్పిటల్కి తేడా ఏంటండి? అదేం క్వశ్చన్ అంటే అంటారా? ఇల్లుకి హాస్పిటల్కి తేడా ఏంటి? హాస్పిటల్లో మనం నివసించాం, మనం వెళ్ళి అక్కడ నివసిస్తూ ఉంటాం రోజును. కాదు. హాస్పిటల్కి ఎందుకు వెళ్తాం? ఏదో రోగం వస్తే, కష్టం వస్తే, తగ్గకపోతే అప్పుడు ఎక్కడికి వెళ్తాం? వద్దురా అనుకుంటేనే ఎక్కడికి వెళ్తాం? హాస్పిటల్కి వెళ్తాం, అంతేనా? కానీ నివాస స్థలం అంటే, ఇల్లు అంటే ఏం చేస్తాం? అక్కడ మనం ఏం చేస్తాం? ఎప్పుడు నివసిస్తాం. భక్తుడు అంటున్నాడు, నాకు ఆ ప్రభువు హాస్పిటల్ కాదు అంటే ఏదో కష్టం వచ్చినప్పుడు హలో అని పలకరించడానికి కాదు. ఆయన నాకేంటి? నివాస స్థలం అంటే నేను నివసించేది ఆయనలో. మరి నువ్వు నిజంగా ఆయనలో నివసిస్తున్నావు అనడానికి రుజువులు ఏంటండి అంటే ఈ కీర్తన 91 కింద ఒక 3 రుజువులు ఇస్తాడు. ఏంటో చూడండి. 14, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనక నేను అతన్ని చెప్పేసాను. చూడండి, నువ్వు ఆయనలో నివసిస్తున్నావు, నిజంగా ఆయన మీద విశ్వాసం ఉంచావు అనడానికి ఒక రుజువు ఏంటంటే ఆయన్ని నువ్వేం చేస్తావు? ప్రేమిస్తావు. నీకు యేసయ్య ఎడల ఏముంటుంది? ప్రభు ఎడల ఏముంటుంది? నీకు ప్రేమ. యు లవ్ హిమ్. అందరికంటే, అన్నిటికంటే ప్రభువునే ఎక్కువ మనం ఏం చేస్తాం? ప్రేమిస్తాం. ఆయన్ని ప్రేమిస్తే ఆయన బాధ పెట్టే పనులు మనం చెయ్యం. ఇంకా చూడండి, ఇంకో లక్షణం ఏంటో, అతడు నా నామమును ఎరిగినవాడు కనుక నేను అతను కనిపిస్తాను. నామాన్ని ఎరిగి ఉంటామంట. నామాన్ని ఎరిగి ఉండడం అంటే ఏంటి అర్థం? నామాన్ని ఎరిగి ఉండడం అంటే ఆయన గురించి తెలుసుకోవడం, ఆయన గురించి నువ్వు ఆయన యందు విశ్వాసం ఉంచా అంటే అర్థం ఏంటంటే ఆయన్ని నువ్వు ప్రేమిస్తూ ఉంటావు, ఆయన గురించి నువ్వు తెలుసుకుంటావు. నేను యేసు ప్రభువుని నమ్ముకున్నానండి అది ఇది అంటాం. బాబు కొంచెం ఆయన గురించి ఒక 2 విషయాలు చెప్పువయ్యా అని అన్నాం అనుకోండి, నిజంగా ఆయన్ని
నివాస స్థలంగా చేసుకున్న వ్యక్తివైతే, ఆయన యందు విశ్వసించిన వాటివైతే టక్కటక్కడ చెప్తావు. ఎందుకంటే నీ గుండె నిండా ఆయన గురించి ఉంటుందన్నమాట. యేసుప్రభు అండి, ఆయన గొప్ప దేవుడు అండి, ఆయన సర్వశక్తిమంతుడండి, ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. సర్వాన్ని సృష్టించింది ఆయనేనండి, మన పాపాల కోసం ప్రాణం పెట్టింది ఆయనండి. ఆయన పరిశుద్ధుడండి, ఆయనలో ఏ పాపమో లేదండి. ఆయన నీతిమంతుడండి, యథార్థవంతుడండి, ఆయన నిజమైన దేవుడు అండి, ఆయన అద్వితీయ దేవుడు అండి, ఆయన తప్ప వేరే ఒక దేవుడు లేడండి. టక్కటక్కడ చెప్తా ఉన్నా, ఆయన ప్రభులకే ప్రభు అండి. ఇందాక ఏం నేర్చుకున్నాం? ప్రభు ఆయన దయాళుడండి, ఆయన క్షమించుటకు సిద్ధ మనసు అండి, ఆయన కఠినుడు కాదండి, కనికరం కలిగిన వ్యక్తి అండి. ఆయన విడువడు ఎడబాయుడండి, ఆయన కాపరండి. ఎంత మంచి కాపరంటే, గాఢాంధకారపులో ఇలా సంచరించను నేను అపాయనప్పుడు భయపడను, ఎందుకంటే నీవు నాకు తోడై ఉన్నావు అంటున్నాడండి. అంత మంచి కాపరండి ఆయన. మంచి గొర్రెల కాపరి తన గొర్రెల కోసం ప్రాణం పెడతాడు. నిజమేనండి, మనం నశించిపోయి నరకానికి వెళ్లకుండా ఆయన మన కోసం ప్రాణం పెట్టాడండి. అంతగా మనం ప్రేమించే గొప్ప కాపరండి. ఆయన ప్రేమ శాశ్వతమైందండి. ఆయన నేను మారిపోయిన ఆయన నా పట్ల ఉన్న ప్రేమ మాత్రం ఎప్పుడు మారదండి. యుగ యుగాలు ఉన్న దేవాది దేవుడు. టక్క 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 చెప్పేస్తావు అనమాట, ఎందుకంటే ఆయన ఎరిగి ఉన్నావు నువ్వు. సో యేసు ప్రభునందు విశ్వాసం ఉంచాడు మోషే అంటే అర్థం ఏంటంటే, మోషే ఆయన నివాస స్థలంగా చేసుకున్నాడు. ఆయన ఎందు నివసిస్తున్నాడన్న గ్యారెంటీ ఏంటండి అంటే, ఆయన ప్రేమిస్తున్నాడంట, ఆయన గురించి తెలుసుకుంటున్నాడంట. ఇంకో మాట ఉంటుంది చూడండి, ఇంకేంటంటే లక్షణం 15వ వచనం, అతడు నాకు మొర్ర పెట్టగా నేను అతను. సో ఆయన యందు నివసిస్తున్నవాడు, ఆయన యందు విశ్వాసం ఉంచినవాడు ఉండే ఇంకో లక్షణం ఏంటో తెలుసా? ఏం చేస్తాడు? ఆయనకి మొర్ర పెడతాడు. మొర్ర పెట్టడం అంటే ఏంటి అర్థం? ఏ కష్టం వచ్చినా శ్రమ వచ్చినా మోకాళ్ళు వేసి ఏసైకి నీ కష్టాన్ని చెప్పుకుంటాం. ఈ లక్షణాలు నీలో లేవంటే నువ్వు నిజంగా ఆయన యందు విశ్వాసం ఉంచట్లే. ఆయన ఎడల ప్రేమ లేకపోయినా, ఆయన గురించి నీకు తెలియకపోయినా, ఆయనకు నీకు మొర్ర పెట్టే లక్షణాలు లేకపోయినా, నువ్వు పేరు కంటున్నావంటే నేను ఏసైని నమ్ముకున్నానండి అంటే, కానీ నిజానికి నువ్వు ఆయన నమ్మలేదు. కానీ మోషే తన రక్షణ కొరకు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాడు అనమాట. ఆయన్ని నివాస స్థలంగా చేసుకున్నాడు. ఆయన ప్రభుత్వం కిందకు వచ్చేసాడు. ప్రభువా నీవే తరతరములకు మాకు నివాస స్థలం. ఎన్ని తరాలు మారినా నా జీవితాంతం నువ్వే నా ప్రభువి, నీ అందే నేను నివసిస్తున్నాను, నిన్ను ప్రేమిస్తాను, నీ గురించి తెలుసుకుంటూ ఉంటాను, నీకే నేను మొర్ర పెడతాను, నువ్వే నా దేవుడు అని చెప్పి, నువ్వే నా రక్షకుడు అన్నట్టుగా ఆయన యందు విశ్వాసము ఉంచాడండి. అదండి సిమియోను విశ్వాసం ఉంచినట్టుగా, ఆయనే నాకు వెలుగు, ఆయనే నాకు రక్షణ, ఆయనే నాకు మహిమ, ఆయనే నా విశ్వాసాస్పదమైన గుర్తు అన్నట్టుగా ప్రభునందు విశ్వాసం ఉంచాడు మోషే. సో విశ్వాస లక్షణం గురించి అది మొదటిది ఏం నేర్చుకున్నాను చెప్పండి? ఎవరి యందు విశ్వాసం ఉంచాడు? యేసుక్రీస్తు యందు తన రక్షణ కొరకు విశ్వాసము ఉంచాడు. రెండోది ఏంటంటే మోషేలో ఉన్నది, మోషే నమ్మకస్తుడు. చెప్పండి, మోషే ఎవరండి? నమ్మకస్తుడు. ఎక్కడ రాస్తుందండి మోషే గురించి ఆయన నమ్మకస్తుడు అని? హెబ్రీ పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయము ముందు చెప్పబోవు సంగతులకు సాక్షార్థముగా మోషే పరిచారకుడై ఉండి దేవుని ఇన్నంతటిలో నమ్మకంగా ఉండెను. దేవుడు మోషే గురించి ఒక మాట అంటున్నాడు. ఏమంటున్నాడు చెప్పండి? ఆయన ఎలా అంటాడు అంటే ఇంతంతట్లో నమ్మకస్తుడు అంటండి. నమ్మకస్తుడు అంటే అర్థం ఏంటంటే, ఈ వ్యక్తి చాలా నమ్మకస్తుడండి అంటే అర్థం ఏంటి? చెప్పిన పని ఉన్నట్టు చెప్పినట్టు చేసే వ్యక్తి. దేవుడు ఏం చెప్పాడో కంప్లీట్గా నమ్మకంగా చేసే వ్యక్తి అన్నమాట. దేవుడు ఒక పని అప్పు చెప్పాడు మోషేకి, నువ్వు ఇశ్రాయేల్ ప్రజల్ని ఐగుప్తు నుంచి నడిపించాలి. దేవుడు చెప్పినది నో అనకుండా ప్రతి కష్టమైన నష్టమైన, నిజానికండి ఒకటి గుర్తుపెట్టుకోండి, దేవునికి నేను నమ్మకంగా ఉంటాను, ఆయన అప్పచెప్పిన పని నమ్మకంగా చేస్తాను అంటే ఖచ్చితంగా మనకి తిరుగుబాట్లు వస్తూ ఉంటాయి. మోషేకి ఎలాంటి తిరుగుబాట్లు వచ్చాయి? ఆ మనుషులు ఎలా ఉంటారు తెలుసా? ఇశ్రాయేల్ ప్రజలు పొరపాటున వాళ్ళకి కొంచెం నీళ్ళు తక్కువ ఎత్తే వెంటనే రాళ్ళు ఎత్తేవారు. ఎవరి మీద? ఎంతమంది? లక్షల మంది ఒకసారి రాళ్ళు ఎత్తే ఒక మనిషి మీద ఎలా ఉంటుంది చెప్పండి? అలాగ రాళ్ళు ఎత్తేవారు అన్నమాట. నిజమేనండి, మనం కానీ దేవుని కోసం నేను నించుంటాను, దేవుని పని నమ్మకంగా చేస్తానంటే మన మీద రాళ్ళు ఎత్తేవాళ్ళు బోల్డ్ మంది ఉంటారు. అవునా కదా చెప్పండి? దేవుని పరిచయం చేస్తాను, దేవుడు చెప్పినట్టు నమ్మకంగా జీవిస్తాను అని అనుకున్నామా, మనకు వ్యతిరేకత వస్తుంది. నెహెమ్యా గోడ కడదాం అనుకున్నాడు, వెంటనే ఎవరు వచ్చారు? సన్బలటు
టోబియా, గెర్షోం అన్నోళ్ళు వచ్చి ముందు హేళన చేశారు. ఏంటి వీళ్ళు గోడ కడుతున్నారా? నక్కెక్కితే పడిపోద్ది. ఏది ఎక్కితే పడిపోద్దట? ఒక పక్క నుంచి బెదిరింపులు, మీ గురించి మేము కంప్లైంట్ చేస్తాం. అయినా వాళ్ళ నమ్మకంగా దేవుని పని చేశారు. నిజమైన విశ్వాసులకు ఉండే రెండో లక్షణం ఏంటో తెలుసా? వాళ్ళకి ఎన్ని వ్యతిరేకతలు వచ్చినా సరే, ఎలాంటి గడ్డు సమస్యలు వచ్చినా సరే, తిండి తినడానికి తిండి లేకపోయినా సరే, దేవుడు అప్పచెప్పిన పని నమ్మకంగా చేస్తారండి. మా తాతగారి గురించి ఆలోచించేవాడు. ఆయన జీవితాంతం ఆయన 40 సంవత్సరాలు నమ్మకం పరిచయం చేశారు. నేను చూసాను, కళ్ళెదురుగుండా చూసాను. ఎన్నో కష్టాలు వచ్చాయి, అనారోగ్య పరిస్థితులు ఏంటి. కానీ మనుషులు వచ్చినా రాకపోయినా, ఎన్ని శ్రమలు రానే, ఎన్ని కష్టాలు రానే, దేవుని పని మాత్రం మీటింగ్స్ జరుపుకోవాలి, వాక్యం చెప్పాలి, పరిచర్య చేయాలి. అది ఎందుకు ఉందండి అంటే విశ్వాసుల్లో ఉండే సహజ లక్షణం ఏంటి చెప్పండి? ఏమాటది? నమ్మకత్వం. అంటే అర్థం ఏంటో తెలుసా? దేవుడు అప్పచెప్పిన పని నమ్మకంగా చేయటం, అది నమ్మకత్వం అంటే. ఇప్పుడు మోషేకి అంత నమ్మకత్వం ఎలా వచ్చిందండి? ఎన్ని కష్టాలు వచ్చినా, వాళ్ళు రాళ్ళు ఎత్తున్నా, మోషేను దూషిస్తున్నా, వ్యతిరేకిస్తున్నా సరే, దేని బట్టండి అంత నమ్మకత్వం వచ్చింది అంటే ఒకే విషయం ఏంటో తెలుసా? దేవుడు తన పట్ల ఎంత నమ్మకం ఉన్నాడో అర్థం చేసుకున్నాడు కాబట్టి తిను ఎలా ఉంటున్నాడు ఇప్పుడు నమ్మకం. మనం అంతే. మన సీక్రెట్ అంటే తెలుసా? దేవుడు మన పట్ల ఎంత నమ్మకత్వాన్ని చూపిస్తాడో అర్థం చేసుకుంటే మనం ఆయన ఎడల ఎలా ఉంటాం. ఇది ఎలా చెప్పారండి అంటే, ఇక్కడ హెబ్రీ పత్రిక 3వ అధ్యాయంలో మనం అదే చూస్తాం. మోషే అన్నిటిలో నమ్మకస్తుడని చెప్పి నెక్స్ట్ ఎవరి కోసం రాశారు? ఎవరు నమ్మకస్తులట చూడండి. 5వ వెయిట్ క్రీస్తు 6వ వచనం. అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకంగా ఉన్నాడు. పైన మోషే నమ్మకం ఉన్నాడని చెప్తూ అంటూ నెక్స్ట్ ఎవరి కోసం రాస్తున్నారు ఇక్కడ చెప్పండి? క్రీస్తు. అంటే ఎవరు క్రీస్తు? ఎవరు? యేసు ప్రభు. అసలు నమ్మకస్తుడు ఎవరు? యేసు క్రీస్తు. ఆయన నమ్మకస్తుడు. ఆయన ఎవరి మాట విని నమ్మకంగా ఉన్నాడు చెప్పండి? తండ్రి అయిన దేవుడు ఆయనకు పని అప్పచెప్పాడు. మోషేకేమో దేవుడు ఏం పని చెప్పాడు? నువ్వు ఇశ్రాయేల్ ప్రజల్ని ఐగుప్తు దేశం నుంచి విడిపించిరా అని. కానీ మోషే నమ్మకంగా ఉన్నప్పటికీ కూడా కొన్ని విషయాల్లో అపనమ్మకంగా ఉన్నాడు. ఏ విషయాలు చెప్పగలరా? ఆవిడ రాయి ఉండి బాబు రాయితో మాట్లాడు అని అంటే ఈయన ఏం చేశాడు? ఇల్లు కొట్టేశాడు. అంటే అర్థం ఏంటి? చిన్న విషయాల్లో ఇంకా ఏం చూపించాడు? అపనమ్మకం చూపించాడు. కానీ యేసు ప్రభు విషయంలో చూస్తే ఆయన ప్రతి చిన్న విషయంలో కూడా తండ్రి ఏం చెప్పాడో ప్రతిదీ ఆయన ఏం చేశాడు? లోబడ్డాడు. తను నమ్మకంగా పనిచేశాడు. ఎందుకండి అంటే నిన్ను నన్ను రక్షించడానికి, నీ పాపాలు నా పాపాల నుంచి మనల్ని తొలగించి మనల్ని రక్షించాలని. మన ఎడల ఎంత నమ్మకత్వం చూపించాడంటే ఆయన జస్ట్ ప్రాణం పెట్టి వదిలేయడం కాదు, అనుదినము కూడా మన ఎడల ఆయన నమ్మకత్వాన్ని చూపిస్తూనే ఉన్నాడు. నమ్మకమైన సాక్షి అంట. యేసయ్య గురించి పేరేంటి? నమ్మకమైన సాక్షి. మన ఎడల ఎంతో ఆయన ఇచ్చిన వాగ్దానాలు నమ్మకంగా నెరవేరుస్తున్నాడు. నిన్ను విడువను ఎడబాయనని ప్రభు వాగ్దానం చేశాడు. ఆయన మనల్ని విడిచిపెట్టడు. ఆయన మనల్ని నడిపిస్తాడు, మనల్ని పోషిస్తూ ఆయన రాజ్యం కొరకు మనల్ని సిద్ధపరుస్తున్నాడు అన్నమాట. సో మోషే ప్రభు యొక్క నమ్మకత్వాన్ని అలాగా ఆలోచించాడు. కాదండి, నేను నా ప్రభు కోసం ఇంకా నమ్మకంగా ఉండాలి అంటే ప్రభు ఇక్కడ ఏ విషయాల్లో నమ్మకస్తుడో ఇదే 3వ అధ్యాయంలో ప్రభుని గురించి కొన్ని మాటలు ఉన్నాయండి. చూడండి 3వ అధ్యాయం 1వ వచనం. ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, మనము ఒప్పుకున్న దాన్ని అపోస్తులుడును ప్రధాన యాజకుడైన యేసు మీద లక్ష్యం. యేసయ్య గురించి 2 పేర్లు ఇచ్చాడు ఇక్కడ. ఏమేమన్నాడు ఇక్కడ? అపోస్తులుడుగా ఆయన నమ్మకంగా ఉన్నాడు, ప్రధాన యాజకుడిగా నమ్మకం ఉన్నాడు. అపోస్తులు అంటే ఎవరు? ప్రధాన యాజకుడు అంటే ఎవరండి? అపోస్తులుడు అంటే అర్థం ఏంటంటే ఒక మాట చెప్పటానికి పంపబడినవాడు. చెప్పండి, పంపబడినవాడు. ఒక మాట చెప్పడానికి పంపబడినవాడు అంటే ఎవరు? అపోస్తులు. యేసు క్రీస్తు ఆయన తండ్రి అయిన దేవుడు అజ్ఞానంలో ఉన్న మనల్ని, చీకట్లో ఉన్న మనల్ని ఆయన సత్యంతో మనల్ని వెలిగించడానికి తండ్రి అయిన దేవుడు మనకు ఆయన్ని పంపించాడు. ఆ సత్యాన్ని మనకు తెలియజేస్తూనే ఉన్నాడు. ఏ విషయంలో ఎప్పుడు కూడా ఆ సత్యాన్ని మన దగ్గర దాయలేదన్నమాట.
ఆయన ఆత్మను మనకు పంపించి సర్వసత్యంలో ఆయన మనల్ని నడిపిస్తున్నాడు. ఈ దినం ఎంతో వాక్యం వింటున్నాం. ఎవరెత్తున్నారండి ఈ వాక్యం మనకి? ఆ అపోస్తులుగా పంపబడినవాడుగా సత్యాన్ని మనకు పంపిస్తూనే ఉన్నాడు. ఆ విషయంలో నమ్మకంగా ఉన్నాడు ఆయన. ఇంకా అంటున్నాడు ప్రధాన యాజకుడు. ఒక ప్రధాన యాజకుడు ఏం చేస్తూ ఉంటాడు? మన కోసం ముందు పాప పరిహారం చేస్తాడు, అంతేకాకుండా విజ్ఞాపన చేస్తాడు. నేను క్షమించుటకు సిద్ధమైన మనసు గల వాడని చూసాం ప్రభుని గురించి. ఒక ప్రధాన యాజకుడిగా క్షమించుటకు సిద్ధమైన మనసు. ఆయన ప్రాణం పెట్టాడు కాబట్టి మనం ఎప్పుడు వెళ్ళి అడిగినా మన పాపాన్ని పరిహారం చేస్తూ ఉంటాడు. అంతేకాకుండా మన గురించి నిరంతరము కూడా తండ్రి యొద్ద విజ్ఞాపన చేస్తాడు. ఆ విషయంలో నమ్మకంగా ఉన్నాడు. నిజంగా ఆయన యొక్క నమ్మకత్వాన్ని గురించి అర్థం చేసుకుంటేనండి మనం ఆయన ఎడలు ఎలాగుంటాం? నమ్మకంగా ఉంటాం. అది సీక్రెట్ అనమాట. మోషే అందుకోసం ఎలా ఉన్నాడు? నమ్మకం. దేవా, నాలాంటోడికి ఎంత బలహీనుడికి నువ్వెంత నమ్మకత్వాన్ని నువ్వు చూపించావు. యాకోబు గురించి ఆలోచించండి. యాకోబు గురించి మనం ఇందాక నేర్చుకున్నాం. ఏంటి? ఎంత అపనమ్మకంగా ఉన్నా సరే తన ఎడల దేవుడు ఎలా ఉన్నాడు? నమ్మకం. అది అర్థం చేసుకున్నప్పుడు నిజంగా గుండెలు బాదుకొని, ప్రభు ఎంత పనికిమాలినాడు కదా, నువ్వు ఇంత నమ్మకత్వాన్ని చూపించావా, ఇక నుంచి నేను నీ కొరకు ఎలా ఉంటాను? నేను ఇంకా నమ్మకంగా ఉంటాను తండ్రి. నువ్వు నాకు అప్పచెప్పిన పని నేను నమ్మకంగా చేస్తాను తండ్రి. ఇంకోటి చెప్పను, ఒక అసలు విషయం. దేవుడు కావాల్సింది కూడా టాలెంటెడ్ పీపుల్ కాదట, నమ్మకస్తులు కావాలట. టాలెంటెడ్కి ట్రస్ట్ వర్ది అంటారు ఇంగ్లీష్లో, అంటే నమ్మకస్తులు. టాలెంటెడ్ని తెలుగు ఏమంటాం? తలాంతులు ఉన్నవాడు అన్నమాట. దేవునికి కావాల్సింది గొప్ప గొప్ప తలాంతులు ఉన్నవాడు కాదట. ఆయన కావాల్సింది ఎలాంటి వాళ్ళంట? నమ్మకస్తులు కావాలి. మనకు పెద్ద పెద్ద టాలెంట్లు ఉండొచ్చండి, చాలా చేయగలిగే అలాంటి వ్యక్తులు, మంచి సింగర్లు అవ్వచ్చు, మంచి మ్యూజిషియన్స్ అవ్వచ్చు, మంచి వాక్యం చెప్పేసే వాళ్ళు అవ్వచ్చు, గొప్ప గొప్ప పనులు చేయవచ్చు. కానీ దేవుడికి కావాల్సిన టాలెంటెడ్ కదా. వాళ్ళకి కావాల్సింది ఎవరో తెలుసా? కమండి, నమ్మకస్తులు. అంటే అర్థమేంటో తెలుసా? కష్టం వచ్చినా నష్టం వచ్చినా సరే నువ్వు అప్పచెప్పిన పని మేమేం చేస్తాం? నమ్మకంగా చేస్తాం. సపోజ్ ఆయన వాక్యం చెప్పే పని అప్పచెప్పారండి అనుకుందాం. అనారోగ్య పరిస్థితి రానేయండి, లేకపోతే డబ్బులు లేకపోయినాయండి, పరిస్థితులు తారుమారైపోయినాయండి, తిండికి కూడా గతి లేని స్థితి వచ్చిందనుకోండి, అయినా సరే అప్పచెప్పింది ఎవరు? దేవుడు. కాబట్టి ప్రభువా నీకోసం నించొని నేను నీ పని చేస్తాను. అలాంటి వాళ్ళు కావాలంటండి దేవునికి. అయితే దేవుడు అలా నమ్మకంగా ఉన్న వారిని ఆయన మాత్రం విడిచిపెట్టడు, తగిన బహుమానం ఆయనే ఇస్తాడు. ఓకే, సో ఇప్పటికి మోషే నుంచి 2 విషయాలు మనం నేర్చుకున్నాం. ఒకటి ఏం నేర్చుకున్నాం? కమా, తన రక్షణ కొరకు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాడు. రెండోది ఏంటంటే అన్ని విషయాలు ఎలా ఉన్నాడండి? నమ్మకంగా ఉన్నాడు. ప్రభు నమ్మకత్వాన్ని అర్థం చేసుకొని ఆయన నమ్మకంగా ఉన్నాడన్న విషయాన్ని చూసాం. ఇంకోటి తెలుసా, ఆ నమ్మకత్వం గురించి, నమ్మకత్వంతోనేనండి ఆయన ఎన్నో గ్రంథాలు రాశాడు. ప్రతి గ్రంథంలో కూడా ఆ ప్రభువుని గురించి నమ్మకంగా ప్రకటించాడు. మోషే ఎవరి కోసం తెలుసా గ్రంథాలు రాసింది? ఆదికాండం ఎవరు రాశారు? మోషే. నిర్గమ, లేవి, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం మోషే. కొన్ని కీర్తన 90, 91 ఇవన్నీ ఎవరు రాశారు? మోషే. ప్రతి కీర్తనలో కూడా, ఆయన రాసిన ప్రతి గ్రంథంలో కూడా యేసుక్రీస్తుని గురించి చెప్పాడు, నమ్మకంగా చెప్పాడు. ఎలా చెప్పారండి మీరు అంటే చూడండి, యోహాను సువార్త 5:46, జాన్ 5:46. యోహాను ప్రభు ఏమంటున్నాడండి? అతను నన్ను గురించి రాశాడు. అంటే అతడంటే ఇంతకీ ఎవరు? మోషే కదండి. చూడండి 5:46 తీసిన 45 నుంచి చదువుదాం, ఇంకా క్లియర్గా ఉంటుంది. మీరు ఆశ్రయించుచున్న మోషే మీ మీద నేరం మోపెను, అతడు అంటే ఆ మోషే నన్ను గూర్చి వ్రాసెను గనుక మీరు మోషేను నమ్మినట్లయినను నన్ను నమ్ముదురు. సో మోషే అంటండి నమ్మకంగా ఎవరి కోసం రాశాడు చెప్పండి? ఎవరి గురించి చెప్పడానికి రాశాడు గ్రంథం? ప్రభుని గురించి. దేవుడు ఇశ్రాయేల్ ప్రజలను నడపడం మాత్రమే కాదు, ఆయన గ్రంథాన్ని రాసే పని కూడా మోషేకి ఇచ్చాడు. అది కూడా నమ్మకంగా ఆయన రాశాడు, ఆ ప్రభుని ప్రకటిస్తూనే రాశాడు. సో నమ్మకత్వాన్ని మనం చూసాం. 3వ లక్షణం చూద్దాం. మోషేలో ఉన్న 3వ లక్షణం ఏంటంటే, నేను ఈ 3వ లక్షణం గత వారం కూడా చెప్పాను, అయితే కొంచెం జాగ్రత్తగా మళ్ళీ ఒకసారి చూద్దాం. 3వ అధ్యాయంలో ఒక 3 అంటున్నాను, హెబ్రీ 11:24
హెబ్రీ 11:24 యోచించెను అన్న మాట ఉంది చూడండి. ఎక్కడ 24 మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసును బట్టి ఐగుప్తు దానికంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని యోచించను. చాలు చాలు, మనకేం కావాలి? యోచించి. ఏ పదం? సో నిజమైన విశ్వాసులు ఏం చేస్తారు తెలుసా? యోచిస్తారు. యోచించడం అంటే ఏంటి? ఆలోచించటం. మోషే ఇక్కడ మనకు తెలుసు 40 years వచ్చేసాయి. అప్పటికే మంచి లైఫ్ లీడ్ చేస్తాడు మోషే. మంచి ఎడ్యుకేషన్. ఎక్కడ చదువుకున్నాడు? ఐగుప్తు ఎడ్యుకేషన్ అనమాట. ఆ తర్వాత ఎవరు కుమారుడుగా చాలామంది అవుతున్నాడు? ఫరో కుమార్తె యొక్క కుమారుడు. ఎలా ఉంటుంది చెప్పండి అసలు? రాజభోగం కదండి, బ్యూటిఫుల్ లైఫ్, మంచి ఆహారం, అంతా రాజభోగం అనమాట. మంచి అంటే ఈ కాలంలో ఆలోచిస్తే ఒక ప్యాలెస్ ఎలా ఉంటుంది చెప్పండి? అంటే రుషికొండ లేదా ప్యాలెస్ ఉందని కదండి, ఎలా ఉంటుంది చెప్పండి? అద్భుతమైన పాలరాయి, బాత్రూమ్స్ ఏంటి, బెడ్రూమ్స్ అన్నీ ఎయిర్ కండిషన్డ్, అద్భుతం, చాలా బాగుంటుంది. అలాంటి సుఖం అనిపిస్తున్నాడు ఎవరు? మోషే. భోగం అనిపిస్తున్నాడు మోషే. ఎవడన్నా అలాంటి వదులుకోవడానికి ఇష్టపడతారు చెప్పండి? ఇప్పుడు మనం సాధారణంగా మనుషుల నేచర్ ఎలాంటిదంటే, స్వభావం ఎలాంటిదంటే, ఏదన్నా ఒక సుఖం అలవాటు పడ్డాము అంటే దాని నుంచి దిగడానికి ఇష్టపడం. అంతకంటే పెద్దది. ఇప్పుడు చూడండి, మనం మారుతి కారు కొన్నాం, 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు తిప్పేసాం. కొత్త కారు తీసుకుందాం అనుకుంటాం. ఏం చేస్తాం? చేతకు స్కూటర్ కొనుక్కుంటానండి అంటావా? కాదు. ఏం చేస్తాం? కారు మార్చి అవసరమైతే కొంచెం బెటర్ కార్ ఎస్యూవీకి వెళ్దాం అనుకుంటున్నామండి, కొంచెం పెద్ద కారు తీసుకుందాం అనుకుంటున్నామండి. మనం పైకి ఎదగాలనుకుంటాం కానీ కిందకి దిగడానికి కూడా కనీసం ఇష్టపడం. చూడ, ఏ ఫారెన్ వెళ్ళిన వాళ్ళు, అక్కడ కొంచెం సుఖాలు స్టైలు అలవాటు పడిన వాళ్ళు మళ్ళీ తిరిగి ఇండియా రావడానికి కూడా మనం ఇష్టపడం అనమాట. ఎందుకంటే మనుషుల నేచర్ అంతే అది. కానీ ఇక్కడ మోషే మరి మామూలు సుఖం కాదండి, రాకుమారుడు. ఆ కాలంలో ఐగుప్తు అంటే వన్ ఆఫ్ ద రిచెస్ట్ ప్లేస్. ఈ కాలంలో ఇంకా యుఎస్, యూకే ఇలాంటి ప్రాంతాలు ఆ రేంజ్లో ఉన్నాడు అనమాట మోషే. ఎవ్రీథింగ్ అంటే బ్యూటిఫుల్ లైఫ్ అనమాట. అసలు అలాంటి టైంలో ఒక పక్కన తల్లి ఒక మాట అంటుంది. ఏంటి? నానా, నీకు ఎంత సుఖం, అంత బాగానే ఉంది కానీ, నీ లైఫ్ స్మూత్గా ఉంది కానీ అసలు నీ లైఫ్ ఎడలా దేవుని ప్రణాళిక ఇంకోటి ఉంది. ఏంటో తెలుసా? దేవుడు నిన్ను ఎన్నుకుంది ఎందుకోసం అనుకుంటున్నావు? చిన్నప్పుడు చచ్చిపోవాల్సింది నువ్వు ఇప్పుడు ఇంత భోగాలు ఆలోచిస్తున్నావు కానీ చిన్నప్పుడు నువ్వు పుట్టినప్పుడు చచ్చిపోవాల్సింది. ఆ ఫరోయే నేను చంపెత్తును. ఆ టైంలో దేవుడు నిన్ను అద్భుతంగా బతికించాడు. మనం కూడా ఒక్కొక్కసారి అంటూ ఉంటాం కదండి, ఏమండి నేను అసలు చిన్నప్పుడే చచ్చిపోవాల్సిందండి, చిన్నప్పుడు నేను పుట్టినప్పుడు నాకు అలా అనారోగ్యం వచ్చిందండి, అదేదో వచ్చిందండి, ఇది వచ్చిందండి, అప్పుడే చచ్చిపోవాల్సిందండి, నేను అసలు ఇంతకాలం ఎలా బతికానో ఆశ్చర్యం అండి అంటూ ఉంటాం. అవునా కదండి? మనమే అంటూ ఉంటాం. మొన్న ఒక ఆయన చెప్పాడు, ఏమండి నేను ఎప్పుడో 30 సంవత్సరాల క్రితమే చచ్చిపోవాల్సిందండి, నాకు అదేదో భయంకరమైన జ్వరం వచ్చిందండి, కాళ్ళు చేతులు పడిపోయాయండి, అప్పుడే చచ్చిపోతారన్నారండి, బతికేశానండి. దేవుడు ఎందుకంటే అలా బతికిస్తాడు చెప్పండి? ఎందుకు అలా అంత మోషే లాంటి ఎక్స్పీరియన్స్ ఒక్కొక్కసారి మనకి ఇస్తూ ఉంటాడు. ఎందుకు చెప్పండి? మన పట్ల ఒక ప్లాన్ ఉంది ఆయనకి, అంతేనా? ఖచ్చితంగా ఒక ప్లాన్ ఉంది. ఇంకా భూమి మీద బతికుంచాడంటే ఏంటి, అంటే మరణ పంచులకి వెళ్ళిపోయిన వాళ్ళని దేవుడు మళ్ళీ తీసుకొచ్చాడంటే ఖచ్చితంగా ఒక ప్లాన్ ఉంది ఆయనకి. ఇప్పుడు నువ్వు కూర్చొని నిజమైన విశ్వాసం అయితే ఏం చేస్తావు? యోచిస్తావు. ఎందుకు? ఒకటే అడుగుతావు దేవుణ్ణి, ప్రభువా ఏంటి చిన్నప్పుడు చచ్చిపోవాల్సిన నన్ను బతికించావా? ఫరో కుమార్తె దృష్టి నా మీద పడేటట్టు చేసావా? నన్ను తీసుకొచ్చి మళ్ళీ మా అమ్మ దగ్గరే పాలిచ్చి పెంచావా? మళ్ళీ దానికేమో ఫరో కుమార్తె జీతమిచ్చిందా? మళ్ళీ నన్ను తీసుకెళ్ళేమో ఇంత గొప్ప విద్యలు అన్నీ నాకు నేర్పించా. ఇప్పుడు 40 సంవత్సరాలు వచ్చాయా? ఎందుకు నాయనా నాకు ఇలా చేస్తావు? నేను అసలు బానిసలు నాయనా, నాతో పాటు పుట్టిన వాళ్ళందరూ కూడా బానిసల్లాగా బాధపడుతూ ఉంటే నన్ను తీసుకొచ్చి ఇంత ఉన్నతంగా ఉంచావా? వై? ఎందుకు?
ఆలోచించాలి, యోచించాలి. నిజమైన విశ్వాసం ఏం చేస్తాడు? యోచిస్తాడు. ఆ ప్రవాహంలో గుడ్డెద్దులాగా కొట్టుకుపోడు, కూర్చొని ఆలోచిస్తాడు, యోచిస్తాడు అనమాట. వై? నా కుటుంబంలో నన్ను ఎందుకు హెచ్చించావు? నా స్నేహితులందరిలో నన్ను ఎందుకు అలా గనపరచు? నా పట్ల నీ ఉద్దేశం ఏంటి? యోచించాలి. నువ్వు యోచించట్లేదంటే నువ్వు విశ్వాసమే కాదు అసలు. వాట్ ఈజ్ యువర్ ప్లాన్ ఇన్ మై లైఫ్? ఏంటి నీ ఉద్దేశం? చచ్చిపోవాల్సిన నన్ను చిన్నప్పుడే, ఇప్పుడు అంటారు చూడండి, పువ్వు పిందిగా ఉన్నప్పుడే దాన్ని ఏదో అంటారు, పీకేస్తే ఏమవుద్ది? అక్కడికి చచ్చిపోద్ది కదా. అలాగా నేను చిన్నగా ఉన్నప్పుడే చచ్చిపోవాల్సింది. బడ్లా ఉన్నప్పుడు ఇంగ్లీష్లో అంటారు నిప్ ఎట్ ద బడ్ అంటారు. బడ్గా ఉన్నప్పుడు చిన్నప్పుడే దాన్ని నిలిపేస్తే ఇంక మీద ఉండదు అది. అలాంటి టైంలోనే చచ్చిపోవాల్సింది నేను. కానీ ఇంతవరకు ఆయుష్ ఎందుకు పోషించావు? ఏంటి నా ఎడల నీ ఉద్దేశం? మోషే అలాగా ఆలోచించాడు. సో మనం కూడా ఏం చేయాలి చెప్పండి? మూడోదిగా చెప్పాలి, మన గురించి, మన జీవితం గురించి ఏం చేయాలి? యోచించాలి. ఏదో గుడ్డిగా ప్రవాహంలో కొట్టుకుపోయి నాకెందుకు ఎలాగా బతికేశాను కదా, మొత్తం మీద బతికేద్దాంలే నా ఇష్టం వచ్చినట్టు, ఇది కాదటండి. యోచించాలి. సో మోషేలో మనం విశ్వాస లక్షణం మూడోది మనం చూసింది ఏంటంటే యోచించాడు. సో ఇప్పుడు 3 నేర్చుకున్నామండి. ఒకటి, తన రక్షణ కొరకు ప్రభునందు విశ్వాసం ఉంచాడు. రెండోది, తనకు అప్పచెప్పిన పనిలో నమ్మకం ఉన్నాడు. అందుకే నమ్మకత్వం ఎందుకు వచ్చిందంటే ప్రభు యొక్క నమ్మకత్వాన్ని అర్థం చేసుకున్నాడు కాబట్టి తనకు నమ్మకత్వం వచ్చింది. ఇలాంటి నమ్మకమైన దేవుడు నా ఎడల ఎంత నమ్మకంగా ఉన్నాడు కదా, నాకు ఏ లోటు ఏం చేయలేదు కదా, ప్రభు కోసం నేను నమ్మకంగా బ్రతుకుతానని చెప్పి రెండో తీర్మానం చేసుకుని నమ్మకంగా ఉన్నాడు. ఇల్లంతట్లో కూడా నమ్మకంగా ఉన్నాడు. మూడోది, తన పట్ల దేవుని ప్రణాళిక ఏంటి అని చెప్పి ఏం చేశాడు? యోచించాడు, ఆలోచించాడు. అది. నాలుగోది ఏంటంటే ఎంచాడట. చూడండి, ఎంచటం అన్న మాట ఉంటుంది చూడండి ఇక్కడ 26వ వచనంలోనే, అల్పకాల పాప భోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని. వెయిట్ ఎంచి అన్న మాట ఉంటుందండి. ఫస్ట్లో ఉంటుంది, 24 స్టార్టింగ్లో ఉంటుంది చూడండి. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసం బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని. సో మూడోదేమో యోచించడం, నాలుగోది ఏంటి? ఎంచటం. ఇప్పుడు చూడండి, ఎంచుకోవడం అంటే ఏంటో. విశ్వాస జీవితంలో ఉండే 4వ లక్షణం ఏంటంటేనంటే తన జీవితంలో ఏది విలువో ఎంచుతారట, ఎంచుకొని డిసైడ్ చేసుకుంటారంట. అంటే ఎంచడం అంటే ఏంటో చెప్తాను చూడండి. తూకం వేస్తారట. ఎంచడం అంటే అర్థం ఏంటి? తూకం అంటే ఏంటి? మనం కూరగాయలు కొనుక్కోవడానికి వెళ్ళాం అనుకోండి, మన చేతిలో ఏముంటుంది? దాన్ని ఏమంటారు? కాటా? వెయింగ్ మిషన్. బాగుంది, వెయింగ్ మిషన్. తూకం అండి, నాకు తెలిసి అదే. ఓకే, ఇప్పుడు 2 ఉన్నాయండి. ఏం చేస్తారు? ఇటుపక్క కూరగాయలు, ఇటుపక్క ఏదో రాయి పెట్టి ఏం చేస్తారు? తోస్తారు కదండి, తోస్తారు. ఓకే, ఇప్పుడు మోషేకి 2 ఉన్నాయి, తూకాల్లో పెట్టుకోవాలి. ఏంటో తెలుసా? ఇటుపక్క ఏమున్నాయి తెలుసా? ఐగుప్తు ధనం, పాప భోగాలు, ఫరో కుమార్తె యొక్క కుమారుని అనిపించుకునే గొప్ప భాగ్యం. ఇదంతా ఒక పెట్టుకున్నాడు. ఇటుపక్క ఏముందంటే ప్రభు యొక్క పిలుపు. దేవుడు నన్ను ఎందుకు పిలుచుకున్నాడో తనకు అర్థమైపోయింది ఇప్పుడు. ఓకే, ఇశ్రాయేల్ ప్రజలని ఐగుప్తు దేశం నుంచి నేనేం చేయాలి? విడిపించాలి. మరి ఇది విడిపించాలి అంటే నేను వాళ్ళతో ఒక బానిసలాగా కలిసిపోవాలి. అంటే ఇవన్నీ కూడా నేను వదిలేసుకోవాలి. ఇప్పుడు 2 కావాలంటే కుదరవు. అక్కడ ఇది కావాలా, ఇది కావాలన్నది తేల్చుకోవాలన్నమాట. దాన్ని ఏమంటారంటే ఎంచటం. చెప్పండి, ఏంటంటారు? ఎంచటం. ఏది విలువో ఏం చేయాలట? మనం ఎంచాలి. తూకం వేసాడట. తూకం వేసుకున్నప్పుడు తన మైండ్లో దీనికంటే నాకు దేవుని చిత్తానికి లోబడ్డమే ముఖ్యం అని చెప్పి ఎంచుకున్నాడంటండి. ఇప్పుడు మనం కూడా ఏం చేయాలంట? మనకున్న ప్లాన్స్ ఓ పక్కనుంటే, ఇటుపక్క దేవుని యొక్క పిలుపు ఉంటే మనం ఏం చేయాలట? ఏది కావాలో ఏం చేయాలి? ఎంచుకోవాలట, తేల్చుకోవాలట. నిజమైన విశ్వాసం ఏం చేస్తాడు? తేల్చుకుంటాడు, ఎంచుకుంటాడు.
అర్థమైంది మీకు? తూకం వేసి ఎంచుకుంటాడు. ఇప్పుడు మన ఎవరు మోషే గురించి ఆలోచిద్దాం. ఇటుపక్క ఐగుప్తు సుఖాలు ఉన్నాయండి. ఐగుప్తు ధనం అంటే అర్థం ఏంటంటే ఐగుప్తులు ఉన్నాయి మొత్తం సుఖాలు, భోగం అన్న మాట ఉంది. సుఖాలంటే ఏముండుంటాయి ఆలోచిద్దాం. ఆయన ఎందులో ఉన్నాడు? ప్యాలెస్ అంటే రాజు యొక్క కోట. ఈ కాలంలో మనకి చూడండి, జైపూర్ వెళ్ళామనుకోండి, అక్కడ ఏముంటాయి? ప్యాలెస్ ఉంటాయి. ఎప్పుడు ఎవరైనా వెళ్ళారా? మంచిదే, పెద్ద ప్యాలెస్. ఆ ప్యాలెస్లో ఎంత బాగుంటాయి అంటేనంట, ఒక రాత్రికి ₹1,00,000 అటండి. ఒకరోజు బిల్లు ఎంతట? 24 గంటలు ఉండాలంటే బిల్లు వెళ్దామా? ₹1,00,000. పోనీ వెళ్ళాం పోలే, మొత్తానికి డబ్బులు దాచుకొని ఎలాగన్నా వెళ్ళాలని వెళ్ళాం. ఏముంటాయి చెప్పండి, ఆలోచించండి. సూపర్ సుఖాలండి అక్కడ అంటారు. ఏముంటాయి చెప్పండి? రూమ్ ఇస్తాడు బాగుంది. ఎంత పెద్ద ఇస్తాడు రూము? పోనీ ఎంత హాలు, ఎంత పెద్ద బెడ్రూమ్ ఇస్తాడు, దానికి ఒక పెద్ద బాల్కనీ, ఏసీ రూమ్. ఎంతన్నా అంతే కదా రూము. ఎంతకని తిరిగేస్తావు రూమ్ అంతా? తిరగలే అంతే. ఓకే, ఒక అద్దం ఉంటుంది, బాత్రూమ్ ఉంటుంది, దాంట్లో టబ్ ఇస్తాడు. ఎంతసేపు చేస్తాం స్నానం? అందరం కూర్చుంటాం. ఓకే, హాట్ వాటర్ తోముకుంటాం, బాగుంది. బయటకు వస్తాం, ఇంకేం చేసేస్తాం? బయటికి వెళ్తాం, బాల్కనీలో కాసేపు కూర్చుంటాం. పక్కన ₹1,00,000 గుర్తొస్తుంటాయి మనకి. పోని ఆకలేస్తుంది, ఈ ₹1,00,000 బిల్లు ఫుడ్ కూడా ఉంటుంది కాబట్టి వెళ్తాం, భోజనం హాల్కి వెళ్తాం. బఫే అండి, ఇక్కడ రాజు భోగం ఉంటుంది, చిన్నవే అంటాం. తీరా వెళ్తే 100 రకాలు పెట్టేశాడండి. కరెక్టే, రకరకాల స్టార్టర్స్ దగ్గర నుంచి ఇంకా డిజర్ట్స్ వరకు రకరకాలు పెట్టి. నీ కడుపు ఎంతే ఉంది? ఏం తినేస్తావు? ఎంత తినేస్తావు చెప్పు? ఒక్క రాత్రి మళ్ళీ రోజంతా ఉంటాను, ఇంకా 4 రోజులు ఉంటానంటే కుదరదు. 1,00,000 అంతాను మళ్ళీ, 1,00,000 ఒక రోజు. ఎంత తినేస్తావు చిన్న కడుపుతో? ఎంత అనుభవించేస్తావు? మోషే అదే ఆలోచించాడు. అల్పకాల పాప భోగం ఇది. ఐగుప్తు ఏ సూపర్ లైఫ్ అండి, అదంటే ఇది అల్పకాలం, ఇది టెంపరీ అండ్ ఇట్స్ ఫ్లీడింగ్. ఏం ఎంజాయ్ చేసేస్తావు? తూకం చూశాడనమాట. పెద్ద శాలరీ, పెద్ద బిల్డింగ్స్, పెద్ద కారు, ఇదంతా కూడా మోసం. నువ్వు అనుకుంటావు అందులో నిజమైన సుఖం లేదు. ఏది ఉత్తమమో తేల్చుకోవాలన్నమాట. శ్రేష్టమైనది ఒకటే ఏంటంటే దేవుని చిత్తానికి లోబడిపోవడమే శ్రేష్టమని ఎంచుకున్నాడటండి, డిసైడ్ చేసుకున్నాడట. ఇప్పుడు చెప్పండి, వదిలేశాడు నిజంగానే మంచి ఆ ప్యాలెస్ రూమ్స్ ఇవన్నీ వదిలేసి బయటకు వచ్చాడు, బాగానే ఉంది. దేవుడు ఏమైనా తక్కువ చేశాడా మోషేకి? దేవుడు ఏమైనా తక్కువ చేశాడా? ఆలోచించండి. దేవుడు మోషేని ఆయన చిత్తానికి లోబడి వచ్చినందుకు ఎంత గణపరిచాడు ఇప్పుడు ఆలోచించండి. ఐగుప్తులో బోల్డ్ మంది రాకుమారులు ఉన్నారండి, బోల్డ్ మంది. మోషే కాదు, బోల్డ్ మంది రాకుమారులు ఉన్నారు. ఎవరి కోసం మాట్లాడుకుంటాం మనం? ఎవరి కోసం మాట్లాడుకుంటున్నాం? మోషే గురించి మాట్లాడుకుంటున్నాం. మోషే ఇస్ ద ఫస్ట్ లీడర్ అనమాట ఆఫ్ ఇజ్రాయెల్. దేవుడు ఆయన ఎలా వాడుకున్నాడంటే ఆయన చేత్తో అద్భుతాలు చేశాడు. ఫరో గడగడలాడిపోయాడు మోషేని చూస్తుంటే. మోషే వస్తుంటేనే భయపడిపోయాడు అనమాట. ఎవరో ఫరో గడగడ ఉండిపోయాడు. ఫరోని చూసి పుట్టినప్పుడేమో ఫరోని బట్టి అందరు భయపడిపోయేవాళ్ళు. మనం ఎదిగిన తర్వాత దేవుడు ఎలా వాడుకున్నాడంటే మోషే వస్తుంటే ఫరోకి గడగడలాడేవన్నమాట. అలా చేశాడు దేవుడు అద్భుతాలు. ఆయన కర్రలుగా వేసాడంటే ఏమైపోయింది? పాము అయిపోయింది. ఆడ కూడా మంత్రాలతో పావులు వేస్తే ఈయన పాము వెళ్ళి ఏం చేసింది? మొత్తం పావుల్ని మింగేసింది అంతే. ఆ ప్లేగ్స్, 10 తెగుళ్ళు, చీకటి, వడగళ్ళు, మిడతలు, మోషే పిలుస్తూ ఉంటే వచ్చేస్తున్నాడు, దడ వచ్చేస్తుంటే బెదిరిపోయాడు అనమాట. ఎవరు? ఫరో. మోషేని గురించి దేవుడు ఇంకెంత ఘనంగా అంటే ఈ గ్రంథాలని రాయడానికి కూడా దేవుడు మోషేని వాడు నిజంగానండి. ఒక విషయం, దేవుని చిత్తాన్ని నువ్వు విలువగా ఎంచుకొని దిగి ఆయన దగ్గరకు వస్తే దేవుడు గణపరుస్తాడండి. మోషేని గణపరిచినట్టు దేవుడు ఈ వేళ నేను చెప్పాను మోషే ఎంతకాలం క్రితం మనిషి ఇందాక చెప్పాను కదా, 3500 సంవత్సరాల క్రితం మనిషి గురించి ఈ వేళ మనం మాట్లాడుకుంటున్నాం. ఆయన జీవితం నుంచి ఈ వేళ పాఠాలు నేర్చుకుంటున్నాం. ఇంకోటి తెలుసా, పరలోకంలో మోషేను గురించి ప్రస్తావించినప్పుడట, నేను గత వారం ఒక వచనాన్ని మీకు చూపించాను, ప్రకటన 15:4 ఎలా ప్రస్తావిస్తున్నారట తెలుసా? దైవ దాసుడైన దేవుని దాసుడైన
మోషే రాసిన పాట అని చెప్పి ప్రస్తావిస్తున్నాడు. మీరే చదవండి కావాలంటే. ప్రకటన 4 చివరి ఉంటుంది చూడండి. దేవుని దాసుడకు మోషే కీర్తనయు గొర్రెపిల్ల కీర్తనయు పాడుచు. బా ఏముంది చూసారా, పరలోకంలో ఆ మోషేని పిల్లని అనడం కాదట. మోషేకి ఎలాంటి మాట రాశారట, దేవుని దాసుడకు మోషే కీర్తనయు గొర్రెపిల్ల కీర్తనయు పాడు. మోషే రాసిన కీర్తన ఎక్కడ పాడుతున్నారటండి? పరలోకంలో. అంటే దేవుడు మోషేని ఎంత గణపరిచాడో ఆలోచించండి. ఎందుకంటే చిన్న వయసులో, తనకు 40 సంవత్సరాలు వచ్చిన వయసులో దేవుని పిలుపుకు లోబడ్డం గ్రేట్ అని ఎంచుకున్నాడట. ఆ లైఫ్ కావాలి నాకు, అది ఎంచుకున్నాడు విలువని. దేవుడు ఆయన ఎక్కడికి తీసుకెళ్ళిపోయాడండి, అనమాట. దేవుడు నిన్ను గణపరచాలంటే సింపుల్, ఆయన చిత్తానికి, ఆయన పిలుపుకు నువ్వేం చేయాలి? లోబడిపోవడం. ఆయన చిత్తం ఏంటో తెలుసుకోవాలంటే 3వ పాయింట్ ఏమని చెప్పాం? యోచించాలి. యోచించడం అంటే ఏంటి? ఆలోచించడం. 40 సంవత్సరాలు ఆలోచించాడు. 40 సంవత్సరాలు నీ ఒక చరిత్రను ఆలోచించాడు. దేవుడు ఎంతవరకు నన్ను ఎలా నడిపించాడు, ఏంటేంటి నేర్పించాడు, అమ్మతో ఏం చెప్పించాడు, నాకేంటేంటి తలాంతులు ఇచ్చాడు, అన్నీ నాకెందుకు ఇంత చేశాడు. యోచించాడు. ఇది దేవుని పిలుపు. నేను ఇక్కడ ఎంజాయ్ చేయడం కోసం కాదు దేవుడు నన్ను నా ప్రాణాలతో నన్ను ఉంచింది, ఇది నా పిలుపు అని చెప్పి యోచించాడు. క్లియర్. 4వది ఏంటంటే ఎంచుకున్నాడు, తేల్చుకున్నాడు అనమాట. ఓకే, ఇది చిన్నది వదులుతానా, దేవుడు నాకు గొప్పది సిద్ధపరుస్తాడు. ఎప్పుడంటే ఆయన చిత్తానికి నేను లోబడలేదు, ఎంచుకొని లోబడినప్పుడు. ఇంకో విషయం చెప్పనా అండి, నిజానికి మనం అనుకుంటూ ఉంటాం మోషే ఏదో గొప్ప త్యాగం చేసాడండి ఇవన్నీ అనుకుంటాం. అసలు దేవుడిచ్చిన మహిమలు ఆలోచిస్తే అసలు ఇది త్యాగమే కాదు, అంతేనా? అదేమో అల్పకాల పాపభోగం. మనం అనుకుంటాం మనకున్న చిన్నవి ఏవో దేవుడి కోసం త్యాగం చేసి వచ్చానండి. అసలు దేవుడు చేసిన ఇవ్వబోయే మేళ్ళన్నీ ఆలోచిస్తే అసలు ఇది త్యాగమే కాదు మేడం. ఇప్పుడు ఎవరన్నా, బాబు నీకున్న ఆ 60 గజాలు వదిలేస్తే నీకు 5 ఎకరాల పొలం ఇస్తాను బాబు అని అన్నారనుకోండి, నా 60 గజాలు అని అంటావా నువ్వు? ఏమంటావు చెప్పండి? ఇదొక్కటి త్యాగం చేయ బాబు, నీకేమిస్తాను నేను? 5 ఎకరాలు ఇస్తానంటే అసలు అది పొందిన తర్వాత దీన్ని అసలు నువ్వు ఏం ఆలోచించవు? అసలు ఇది తేవలాగా ఆలోచించవు. అసలు నీ దృష్టిలో అది అసలు సైట్ లాగే ఆలోచించావు అనమాట. అదంతే, నాకు ఎంత ఉంది ఇప్పుడు? మోషే అది త్యాగం చేసిన ఐగుప్తు దానం, అది నథింగ్ అనమాట. అసలు నథింగ్. దేవుడిచ్చిన మహిమలు ఆయన్ని నడిపిస్తూ ఉంటే ఆయన ఇచ్చే ఘనత ఆలోచిస్తూ ఉంటే ఆయన చేసిన త్యాగమే కాదనమాట. అసలు అది అనుకుంటాం ఒక్కొక్క ఏదో త్యాగం చేస్తారని దేవుడు అనుకుంటాం. కాదు, అసలు మన దేవుని విషయాల్లో ఎప్పుడు కూడా త్యాగం చేసి వచ్చానండి అనకూడదు. అసలు ఆ మాట అనకూడదు. అసలు నువ్వు త్యాగంగా చేయడం కాదు, దేవుడే నీకోసం ఎంత త్యాగం ఆల్రెడీ చేశాడు. అంతేనా? ఆయన ప్రాణాన్ని త్యాగం చేసిన పరలోక మహిమని విడిచిపెట్టి ఆయన నేను రక్షించడానికి దిగి వచ్చాడు అనమాట. ఆయన కోసం నువ్వు ఏం త్యాగం కాదు అసలు. అది ఏదో చేసేస్తున్నాను దేవుని కోసం అన్న ఫీలింగ్ ఎప్పుడు రాకూడదు మనకు. అసలు నేను చేసిన నథింగ్ అండి, ఆయనే నా కోసం అంతా చేశాడు. ఆయన అలాగా ఆలోచిస్తే ఆయన పిలుపు, ఆయనకు లోపడ్డం అన్నది విలువగా మనం ఎంచుకుంటాం. సో 4వది ఏమి ఎంచుకున్నాం చెప్పండి? దేవుని చిత్తం లోపడమే విలువగా ఎంచుకున్నాడు. 5వది దృష్టి ఉంచాడట. చూడండి ఎక్కడ ఉంటుంది 5వ పాఠం, ఎక్కడ ఉంటుందంటే అది బహుమానం మీద దృష్టి ఉంచాడండి. ఎక్కడ 26 చివరి ఉంటుంది చూడండి. ఫరో కుమార్తె యొక్క కుమారుని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు, ఏలైనా అతడు ప్రతిఫలముగా కలుగుబోవు బహుమానమందు దృష్టి ఉంచాను. సో 5వది ఆయన దేవుడు నాకు ప్రతిఫలం ఇస్తాడని చెప్పి ఏం చేశాడట? దృష్టి ఉంచాడు. సో నిజమైన విశ్వాసులు దృష్టి ఉంచుతారు దేని మీద? దేవుడు ప్రతిఫలముగా ఇచ్చే బహుమానం మీద ఏం చూపిస్తాం మనం? దృష్టి ఉంచుతాం. దేవుడిచ్చే బహుమానం అంటే మనం ఒక్కొక్కసారి ఎలా ఆలోచిస్తామంటే ఈ లోకంలో వచ్చే మేళ్ళే అన్నట్టుగా ఆలోచిస్తామండి. ఈ లోకంలో దొరికే మేళ్ళే ఆయన ఇచ్చే బహుమానాలు. ఈ లోకంలో జరిగే మేళ్ళు అంటే ఏంటేంటి?
ఆస్తి, అంతస్తు, ఒక ఉద్యోగము, ఒక ఇల్లు, ఒక బండి, ఇవే మనం ఎలా అంటే ఎలా ఎంచుకుంటాం? ఇవే బహుమానాలు అనుకుంటాం. కానీ 27వ వచనంలో చూస్తే, విశ్వాసం బట్టి అతడు అదృశ్యుడైన వారిని చూచునట్లు ఏం చూసాడట? ఆయన ఇచ్చే బహుమానం ఎలాంటిదంటండి? చెప్పండి ఆ మాట. అదృశ్యం. అదృశ్యం అంటే అర్థం ఏంటో తెలుసా? కంటికి కనిపించింది. కంటికి కనిపించేవి శాశ్వతం కాదు. మరొకసారి చెప్తున్నాను, కంటికి కనిపించేవి శాశ్వతం కాదు, కంటికి కనిపించనివి శాశ్వతం. కంటికి కనిపించేవి ఏంటండి? కంటికి కనిపించేవి ఇప్పుడు మనం అనుకున్నాం కదా, పెద్ద లిస్టు చదువుకున్నాం కదా, ఇవన్నీ ఏంటి? కంటికి కనిపించేవే. ఏది కంటికి కనిపిస్తుందో ఇవేమీ శాశ్వతం కాదు. ఈ శరీరం కూడా శాశ్వతం కాదు. బిల్డింగ్లు ఏంటి? నేను ఒకసారి సింగపూర్ వెళ్ళాను. ఆ బిల్డింగ్లో చూస్తే నాకు కళ్ళు తిరిగిపోయింది. నాకు చాలా పెద్దవి అనమాట. కంటికి కనిపిస్తున్నాయి కానీ ఇవన్నీ శాశ్వతం కాదు. ఒక 100 సంవత్సరాల క్రితం ఇదే స్థలంలో, ఈ ఏరియాలో ఏవేవో బిల్డింగ్లు ఏవో ఉండేవి. ఇప్పుడు అవన్నీ లేవు, వేరే వచ్చేసాయి. ఇంకో నెక్స్ట్ 100 సంవత్సరాల తర్వాత ఇక్కడ ఎలా ఉంటుందో ఊహించండి. నెక్స్ట్ 100 ఇయర్స్కి ఇక్కడ ఎలా ఉంటుందో ఆలోచించండి. ఇప్పుడున్నవేవి కూడా అప్పుడు ఉండవు, ఇవన్నీ పోతాయి, ఇంకో ఏవో కొత్తవి వచ్చేది. కంటికి కనిపించేది ఏది కూడా శాశ్వతం. కానీ విశ్వాసులు దేవుడిచ్చే బహుమానం అంట కంటికి కనిపించిన అదృశ్యమైన దాని యందు తేరు చూడాలట. ఎక్కడ వస్తుందంటే 2 కొరింథీ 4 2 కొరింథీ 4:18 2 కొరింథీ 4:16 చదువుదామండి. కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను అంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నది. కాదు ఇక్కడ చూసారా, బాహ్య పురుషుడు ఏమైపోతున్నాడట? బాహ్య పురుషుడు అంటే ఏంటి అర్థం? శరీరం రోజు ఏమైపోతుంటుంది? కృషించిపోతుంది. ఎందుకంటే నేను చెప్పాను కదా, కంటికి కనిపించేది ఏమైపోతుందా? కంటికి కనిపించేది అంతా కూడా నాశనం అయిపోద్ది, ఏది కూడా శాశ్వతం కాదు. అందుకోసం అంటున్నాడు ఇక్కడ, బాహ్య పురుషుడు ఏమైపోతూ ఉంటాడు? కృషించిపోతూ ఉన్నాడు. అంతరంగ పురుషుడు అంటే ఎవరు? ఆత్మ. ఆత్మ మన ఏమవుతున్నాడు? దినదినము నూతన పరచబడుతున్నాడు అంటండి. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటినే నిదానించి చూచున్నాం. మా దృష్టి అంతా దేని మీద తెలుసా? అదృశ్యమైన దేవుడు ఇవ్వబోతున్నాడు, దాని మీదే ఏం చేస్తున్నాం? తేరు చూస్తున్నాడంట. ఇంకా మీకు అర్థం అవడానికి ఇంకో చిన్న సింపుల్గా ఇంకో విషయం చెప్తాను. ఈ కళ్ళు ఉన్నాయి కదా, ఈ కళ్ళు వయసు పెరిగే కొలది కళ్ళు ఏమవుతూ ఉంటాయి? వయసు పెరిగే కొలది ఈ చూపు తగ్గిపోతూ ఉంటుంది. దృష్టి బాగా వయసు వచ్చేసింది, 80 సంవత్సరం 90 సంవత్సరాలు వచ్చినప్పటికి ఎక్కడ ఎవరున్నారో కూడా కనిపిస్తుంది. ఎవరు బాబు అంటూ ఉంటాం, ఎక్కడైతే దగ్గర ఉన్నా సరే. అవునా కదండి? కళ్ళు కనిపిస్తుంది, ఎందుకంటే వయసు అయ్యే కొలది దృష్టి ఏమైపోతూ ఉంటుంది. ఇవి మామూలు కళ్ళు. విశ్వాస నేత్రాలు ఇక్కడ అన్నాడు కదా, బాహ్య పురుషుడేమో కృషించిపోతున్నాడు, అంతరంగ పురుషుడు అంటే ప్రభు ఇచ్చిన ఆత్మ, విశ్వాసం దినదినం ఏమవుతుందంట? నూతన పరచ. అంటే అర్థం ఏంటి? ఆత్మీయ నేత్రాలు రోజు రోజుకి ఇంకా తేటగా అవుతూ ఉంటాయి అనమాట. ఇంకా క్లియర్గా మనకు పరలోకం కనపడుతూ ఉంటుంది అనమాట. మన విశ్వాసం అంతా, మన దృష్టి అంతా దేని మీదకి వెళ్ళిపోద్ది అంటే ఇంకా పరలోకం. దేవుడు అది ఇవ్వబోతున్నాడు నాకు. ఈ లోకంలో ఇవన్నీ ఇవ్వకపోయినా ఇవన్నీ ఒకరోజు ఏమైపోతాయి? నశించిపోతాయి. ఐగుప్తు ధనం గురించి అలాగే ఆలోచించాడండి. ఎవరు? మోషే. ఎంతకాలం అనిపిస్తారయ్యా ఈ బిల్డింగ్లు, ఆ సుఖాలు ఇవన్నీ కూడా ఏమైపోతాయి? ఒకరోజు పోతాయి, వదిలేయాలి నేను ఇవన్నీ. ఇవి శాశ్వతం కాదు. కానీ ప్రభు ఇచ్చే ఆ పరలోకం నిత్యమైనది, శాశ్వతమైనది అని చెప్పి ఆయన దృష్టి, ఆయన ఇచ్చే బహుమానం, శాశ్వతమైన బహుమానం వైపు తన దృష్టి చూస్తున్నాడు. ఒకరోజు మనం పరలోకంకి వెళ్ళినప్పుడు, ఈ లోకంలో నమ్మకంగా బ్రతికి ప్రభు పని చేస్తూ ఆయన కొరకు జీవిస్తూ పరలోకంకి వెళ్తామా? ప్రభు బహుమానంగా ఒక మాట అంటాడు. ఏమంటాడు తెలుసా? బల నమ్మకమైన
మంచి దాసుడు. ఆ ఒక్క స్టేట్మెంట్ చాలండి. ఆ ఒక్క స్టేట్మెంట్ చాలు. బల నమ్మకమైన మంచి దాసుడు. దానికోసం మనం బతకాలి. అది మన బహుమానం. ఆయన నోటి నుంచి ఒక స్టేట్మెంట్ వస్తే చాలు. బల నమ్మకమైన మంచి దాసుడు, మంచి పని చేసావు, నన్ను గనపరిచి జీవించావు. సో ఇదంతా స్క్రాప్ అనమాట. ఈ లోకంలో కనిపించే, కంటికి కనిపించేదంతా కూడా నువ్వు ఎంత సాధించిన ఇదంతా స్క్రాప్. ఇదంతా ఒక రోజు వదిలేయాల్సిందే. ప్రభు కోసం నమ్మకంగా బ్రతకడం, ఆయన పిలుపుకు లోబడి జీవిద్దాం. శాశ్వతమైన బహుమానం కోసం, స్థిరమైన బహుమానం కోసమే మనం బ్రతుకుదాం. వెల్ డన్ గుడ్ అండ్ ఫెయిత్ఫుల్ సర్వెంట్ అని చెప్పి ప్రభు అనాలి. అది 5వ శ్రేష్టమైన పాఠం. 6వది ఏంటంటే, త్వరగా చెప్తాను చూడండి. స్థిర బుద్ధి ఉందంటండి ఆయనకి. ఎక్కడ ఉంది చూడండి, 11:27. హీబ్రూస్ 11:27. హెబ్రీ పత్రిక 11:27. ఇక్కడేం రాస్తుందండి? విశ్వాసం బట్టి అతడు అదృశ్యవాణిని చూచున్నట్లు స్థిరబుద్ధి గలవాడే. సో 6వ లక్షణం ఏంటండి? మోషేలో ఉన్నది ఏంటండి? స్థిరబుద్ధి. అంటే ఏంటండి అర్థం? స్థిరబుద్ధి. ఇది స్థిరం లేదండి అంటాం. అంటే అర్థం ఏంటి? ఓ రోజు తిన్న ఉంటాడండి, రెండో రోజు సరిగ్గా ఉంటాడండి, స్థిరం లేదండి ఇడికి అంటాం. భక్తిలో అస్థిరం అంటే అర్థం ఏంటి? ఓ రోజు దేవునికి లోపడ్డం, తర్వాత మన ఇష్టం వచ్చినట్టు ఉండడం, మళ్ళీ ఎప్పుడో గాలి వేసినప్పుడు చూడండి గాలి ఇటే తల వెళ్ళిపోతూ ఉంటాం అనమాట. దాన్ని ఏమంటాం? అస్థిరం అనమాట. మన జీవితంలో అక్కడ చాలా అస్థిరం కనపడుతూ ఉంటుంది. కానీ నిజమైన విశ్వాసులు ఎదిగే కొలిది మనలో ఏం కనపడుతుంది అంటే తెలుసా? స్థిరత్వం. అంటే ప్రభు కోసం ఇంకా నమ్మకంగా బ్రతుకుతూ ఉంటాం. సైతాను పనే ఏంటంటే శోధించడం, 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 శోధించడం. శోధించడం అంటే ఏంటి? మనల్ని భక్తిలో నుంచి ఏం చేయాలి? తొలగించేటట్టు చేస్తాడు. మనకు నచ్చిన పాపాలే మన దగ్గర తీసుకొస్తూ ఉంటాడండి. ఎలాగోలాగా మనల్ని డైవర్ట్ చేయాలని చూస్తూ ఉంటాడు. ఎన్ని శోధనలు తీసుకొస్తున్నా సరే స్థిరంగా ఉన్న జీవితంలోకి ప్రభు మనల్ని నడిపిస్తూ ఉంటాడు. సో స్థిరమైన జీవితం ఆయనకు ఉందండి. సో మన జీవితంలో ఆ స్థిరం రావాలంటే ఏం చేయాలండి అంటే అక్కడే ఆన్సర్ ఉంది చూడండి. అతను ఎవరిని చూశాడట? విశ్వాసుని బట్టి అతడు అదృశ్యుడైన వానిని చూచుచున్నట్లు స్థిరబుద్ధి గలవాడే. ఆ స్థిరం ఎలాగొచ్చిందంటారు ఆయనకి? స్థిరం ఎందుకు వచ్చింది? అది స్థిరం ఎందుకు వచ్చింది తెలుసా? ఒక అదృశ్యుడు నన్ను చూస్తున్నాడు. అదృశ్యుడు ఎవరు? దేవుడు నన్ను చూస్తున్నాడు. స్థిరం ఎప్పుడు ఉంటుందంటే తెలుసా మనకి? మన మనసులో ఎప్పుడు ఒకటి ఉండాలి. ఏంటో తెలుసా? అదృశ్యుడైన దేవుడు నన్ను చూస్తున్నాడు. షడ్రకు, మేషకు, అబేద్నెగో వాళ్ళు ఎందుకండి మొక్కలేదు? అదృశ్యుడైన దేవుడిని వాళ్ళు చూసారు. మా దేవుడు ఈ వేడిమి గల అగ్ని గుండంను తప్పించగల సమర్థుడు. సో వాళ్ళు అది చూశారు కాబట్టి ఎలా ఉన్నారు? స్థిరం. యోసేపు శోధన వచ్చినా పాపంలో పడలేదు. ఎందుకు? అదృశ్యుడైన దేవుణ్ణి వాళ్ళు చూశారనమాట. దానియేలు ఆయన జీవితంలో రెగ్యులర్గా ప్రేయర్ చేసుకునేవాడు. ఈ లోపల ఆజ్ఞ వచ్చింది, ఎవడన్నా ప్రార్థన చేస్తే సింహంగంలో వేసేస్తామని. ఆయనే వెళ్ళి ప్రార్థన చేసుకుంటున్నాడు. ఏం బాబు అని అంటే ఆయన చూసింది ఎవరిని? దేవుణ్ణి. ఆ సింహాలు కూడా దేవుని చేతిలోనే ఉన్నాయి బాబు. సో ఇక్కడ నిజమైన విశ్వాసంలో ఆ స్థిరం ఎప్పుడు వస్తుందండి? స్థిరం ఎందుకు వస్తుంది అని అంటే ఒకే ఒకటి, అదృశ్యుడైన దేవుణ్ణి మీరు చూడాలి. దేవుడు ఉన్నాడు, ఆయన చూస్తాడు, ఆయన నాకు రివార్డ్ ఇస్తాడు, ఆయన నాకు బహుమానం ఇస్తాడు, ఆయన నన్ను గమనిస్తున్నాడు. ఎప్పుడైతే అది మన మైండ్లోకి వచ్చేస్తుందో ఆయనకి భయపడతాం. భక్తిలో ఏముంటుంది మనకి? స్థిరంగా ఉంటుంది. ఎవరు నన్ను చూడట్లేదు, నా ఇష్టం వచ్చినట్టు ఉంటానంటే ఖచ్చితంగా అస్థిరం వచ్చేస్తుంది మన జీవితంలో. ద ఓన్లీ రీజన్ వై వి సిన్ ఇస్ బికాజ్ వీ డోంట్ హ్యావ్ ఫియర్ ఆఫ్ గాడ్. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండట జ్ఞానమునకు మూలం. సో జ్ఞానంగా భక్తిలో మనం జీవించాలి అంటే దేవుని భయం ఉండాలన్నమాట. సో ఇక్కడ మనం స్థిరమైన బుద్ధి మనం చూస్తున్నాం. ఓకే, సో మనం ఇస్సాక్ ఏంటి, యాకోబు ఏంటి, అబ్రహాం ఏంటి, వీళ్ళందరి జీవితాల్లో మనం గమనిస్తానండి అదృశ్యమైన దేవుడిని చూస్తున్నారండి. ఇస్సాకు ఆలోచిద్దాం. ఇస్సాకు కంటికి కనిపించట్లేదా, కళ్ళు కనిపించట్లేదా ముసలితనంలో, అయినా ఎవరిని ఆశీర్వదిస్తున్నాడు. కళ్ళు కనిపించకపోయినా
దేని బట్టి ఆయన ఆశీర్వదించేస్తున్నాడు? విశ్వాస నేత్రాలు. ఆ దేవుడు ఉన్నాడు, ఆయన నమ్మదగిన దేవుడు, ఆయన గమనిస్తాడు. నేను మరణించిన ఆయన ఉంటాడు ఎప్పుడు, ఆయన ఉండి ఆయన వాగ్దానాన్ని ఆయన నెరవేరుస్తాడు అన్నట్టుగా ఆ విశ్వాస నేత్రాలతో దేవుని చూస్తున్నాడు అన్నమాట. సో విశ్వాస నేత్రాలు ఎప్పుడు కూడా అదృశ్యమైన దేవుణ్ణి ఏం చేస్తాయి? చూస్తూ ఉంటాయి అనమాట. మోషే కూడా అదృశ్యమైన దేవుణ్ణి చూస్తున్నాడు కాబట్టి తన జీవితంలో ఏం కనిపించిందండి? స్థిరత్వం. ఎన్ని విషయాలు నేర్చుకున్నాం? 7వది ఏంటంటే ఫరోకి అయినా భయపడలే. ఎక్కడ రాస్తుంది? 27 చూడండి. రాజాజ్ఞకు భయపడకాన. సో రాజు ఆజ్ఞకి భయపడక అంటే అర్థం ఏంటంటే ఎవరికి భయపడలేదు? ఫరోకు భయపడ. సో నిజమైన విశ్వాసులు ఉండే 7వ లక్షణం ఏంటి? ఎవరికి భయపడరు? మనుషులకి భయపడరు. ఫరో అయితే ఏంటి? మనిషే కదా. ఎంత అధికారం ఉన్నా అసలు ఆ అధికారమే, అతనికి అధికారం ఇచ్చింది ఎవరు? దేవుడే. సో వాట్ అంటనమాట. మనుషులకు భయపడని లక్షణం విశ్వాసులకు ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు దేవునికే భయపడతారు, మనుషులకి భయపడరు. ఇందాక మనం ఎవరు దానియేలు కోసం అనుకున్నాం. దానియేలు సింహాలకు భయపడ్డా? మనుషులకు భయపడ్డా? లేదే. భక్తులు స్థిరంగా తన ప్రార్థన తను చేసుకుంటున్నాడు అనమాట, అంతే. ఒకవేళ మనకే ఏదైనా అలాంటి ఆజ్ఞానం వచ్చిందనుకోండి, అరే బాబు ఎవరైనా చర్చికి వెళ్ళారా ఆదివారం చంపేస్తాం నన్ను అన్నారు అనుకోండి, అప్పుడు రావడం అప్పుడు తెలుస్తుంది అసలు భక్తి ఏంటో కదండి. ఏమో రావచ్చు భవిష్యత్తులో. దానియేలు రెగ్యులర్గా ప్రేయర్ చేసుకుంటున్నాడు. వచ్చిందా బాబు ఆజ్ఞ? ఓకే అది నా టైం అయిపోయింది, ప్రార్థన చేసుకోవాలి అని ఈయన ప్రార్థన చేసుకుంటున్నాడు. మళ్ళీ కిటికీ తీసి మరి అందరు కనిపించేటట్టు భయం లేదనమాట. సో వాట్ అంటున్నాడు. వీళ్ళందరూ దేవుని చేతిలో ఉన్నవాళ్ళు కదా, అంతే కదా. సాతాను ఏంటి, మనుషులేంటి, వాళ్ళ కింద భయపడ్డాం అదనమాట. సో నిజమైన విశ్వాసకి ఉండేది 7వది ఏంటి చెప్పండి? మనుషులకి భయపడరు అనమాట. 13:6 హెబ్రీ 13:6 అదే మాట అంటున్నాడు చూడండి. కాబట్టి ప్రభు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమీ చేయగలడు. నరమాత్రుడు మనిషి ఎవరంట? నరమాత్రుడు నన్నేమీ చేయగలడు. అది. సో నిజమైన విశ్వాసులు ఉండే లక్షణం మనుషులకి భయపడరు అన్నమాట. ఇంకొకటి చెప్పి నేను ముగిస్తాను. నిజమైన విశ్వాసులు ఉండేది ఏంటంటే విధేయత. చూడండి, ప్రశ్నించకుండా విధేయత. ఏంటంటే ప్రశ్నించకుండా, దేవుణ్ణి ప్రశ్నించకుండా విధేయత కన్నా. అది ఎక్కడ చూస్తామంటే 28 నుంచి 30 వచనాల్లో ఒక 3 సంఘటనలు మనకు కనపడతాయి. అదే మనం ఒకసారి చదువు ముగించుకుందాం. తొలిచూలు పిల్లలను నాశనము చేయువాడు ఇశ్రాయేలును ముట్టకుండా నిమిత్తము అతడు విశ్వాసం బట్టి పస్కాను రక్త ప్రోక్షణ ఆచరించాను. మోషే గురించి ఏమన్నాడంటే, ఒకటి దేవుడు ఆయనకు మాట చెప్పాడు, ఇదిగో మరణదూత వస్తాడు, మరణదూత వచ్చి ఏం చేస్తాడంటే తొలిచూలు కుమారుల్ని చంపేస్తాడు. అలా చంపకుండా ఉండాలి అంటే నువ్వేం చేయాలి? ఒక పశువుని తీసుకెళ్ళి దాన్ని చంపి దాని రక్తాన్ని తీసుకొచ్చి నీ కమ్మిలకు రాసి లోపల ఉండండి అని చెప్పాడు. మోషే తిరిగి ప్రశ్నించవచ్చు, ఏంటి మరణదోష వస్తాడా? ఏడి ఈ రక్తం రాస్తే రాకుండా ఉంటాడా? ఇదేదో నమ్మకంగా లేదు అని చెప్పి అనాలి. కానీ అలా కాదే, దేవుడు చెప్పాడు కాబట్టి ఏం చేస్తున్నాడు? ప్రశ్నించకుండా వెంటనే లోబడిపోయాడు అంటండి. ఇంకా చూడండి 29వ వచనం, ఇంకే విషయంలో విశ్వాసం బట్టి వారు పొడి నేల మీద నడిచినట్లు ఎర్ర సముద్రంలో బడి నడిచిపోయిరి. ఆ ఐగుప్తుడు అలాగూ చేయజూచి మునిగిపోయి. 29వ వచనంలో ఏ సంఘటన జ్ఞాపకం చేస్తున్నాడు? ఎర్ర సముద్రం. చూడండి, ఎర్ర సముద్రం దాటడం కూడా ఎంతో విశ్వాసం కావాలండి, ఎంతో విధేయత కావాలి. ఎదుగుండా ఎర్ర సముద్రం. నేను ఇందాక చెప్పాను కదా, దేవుడు సముద్రాన్ని ఎలా నిలబెట్టాడు? గోడలు నిలబెట్టేశాడు. ఏది సముద్రాన్ని, వాటర్ని ఇటు ఎలాగా నించుంది, ఇటు ఎలా నించుంది, వాటర్ అంత ఎత్తు అలా నించుంది. ఇప్పుడు దేవుడు వాళ్ళకి ఇచ్చిన ఆజ్ఞ ఏంటి? నడిచి వెళ్ళిపోన్నాను అన్నాడు. మన అక్కడ నించుంటే ఏమంటుంది తెలుసు? మరి నువ్వు వెళ్ళరా, ముందు నువ్వు వెళ్ళరా, నువ్వు వెళ్తే అటు వెళ్ళిపోతే అప్పుడు నేను వస్తాను. మళ్ళీ డౌట్, ఏం మధ్యలోకి వెళ్ళిన తర్వాత వచ్చేస్తుందేమో వాటర్. వీళ్ళు ఏం చేశారట? ఎక్కడన్నా డౌట్ పడ్డారా? నడిచి వెళ్ళిపోయారటండి. మోషే ముందు నడిచాడు, వెనకన ప్రజలందరూ ప్రశ్నించకుండా లోబడిపోయారట. సో విశ్వాసం ఏం కనబడుతుంది? దేవుని మాటకు అలాగా పస్కా విషయంలో అలాగే లోబడిపోయాడు ప్రశ్నించకుండా.
ఎర్ర సముద్రం టైంలో అలాగే నువ్వు విడిపెడు. 30 వచనంలో ఇంకో సంఘటన రాస్తున్నాడు చూడండి. ఏంటో, విశ్వాసం బట్టి 7 దినముల వరకు ప్రదక్షిణము చేయబడిన తరువాత ఎరుకో గోడలు కూలెను. ఈ విషయం ఆలోచించాను. ఎరుకో గోడల దగ్గరికి వెళ్దాం. ఎరుకో గోడల దగ్గర ఎరుకో పట్టణం వరకు వచ్చారండి. ఇది యెహోషువ టైం. దేవుడు వాళ్ళకి ఏం చెప్పాడు? గోడలు పడిపోవాలి అంటే ఏం చేయాలి మీరు? ఎరుకో రోజుకు ఒకసారి గోడ చుట్టూ తిరగండి అని అన్నాడు. ఏమండి, మనమే అక్కడ ఉన్నాం అనుకోండి, ఇటు గోడలు పడిపోవాలంటే దాని చుట్టూ తిరగల. ఎవరికండి పోనీ ఏమైనా గుణపాలతో తవ్వండి, లేకపోతే బాంబు పెట్టండి అంటే ఇలాంటివి ఏమనంటే మనకు ఏదైనా అర్థం ఉంది. కానీ దాని చుట్టూ తిరగమంటే అదే దాని లోపల అంటాం. మనమైతే 7వ రోజు మాత్రం ఎన్నిసార్లు తిరగమంటున్నాడు? 7 సార్లు. అంటే టోటల్ చూస్తే 13 సార్లు అన్నమాట మొత్తానికి తిరగాలి దాని చుట్టూ. అసలు మనం ఆలోచిస్తే లాజికల్గా ఉండదన్నమాట. చుట్టూ తిరిగి ఎందుకు పడుతుందండి అని అంటాం మనమైతే. కానీ దేవుడు చెప్పాడు కాబట్టి ప్రశ్నించకుండా వీళ్ళు ఏం చేశారు? ఏం జరిగింది? నిజంగానే కూలిపోయింది అంతే. దేవుడు ఒక్కొక్కసారి మనకి కొన్ని చెప్తాడండి, మనకు లాజికల్గా అర్థం కాదు. ఎందుకు చెప్పాడు? ఇప్పుడు బాప్తిస్మం తీసుకో అని చెప్పాడండి దేవుడు. ఇటు నీటిలో ముంచి తీస్తాం. ఎందుకు చేయాలి? దానివల్ల ఏమవుతుంది? ప్రశ్నించకూడదు. దేవుడు చెప్పాడు కాబట్టి ఏం చేయాలంటే మనం విశ్వాసం అంటే ఏంటి? విశ్వాసంలో కనిపించే లక్షణం ఏంటంటే విధేయత. ఓకే ప్రభా, అందులో ములగమన్నవా? ములుగుతానంతే. నయమాన్ స్టార్టింగ్లో అలాగన్నాడు, ఏడు మా దగ్గర నదులు లేనట్టు ఏడు ఈ మురుగు దాంట్లోకి వెళ్ళి ములిగితే నా కుష్ఠరోగం అంత పోద్దా, నేను ములగనంతే అనుకుని వెళ్ళిపోయాడు అనమాట కోపంతో. అప్పుడు పక్కన పనివాడు ఏం చెప్పాడు? అయ్యా ఆయన ఏమన్నాడు చెప్పండి, ఇంకేవో పెద్ద పెద్దవి ఏమైనా చేయమంటే ఖచ్చితంగా మీరు చేస్తారు కదా. ఆయన అన్న ఏమన్నాడు అంతే, జస్ట్ వెళ్ళి ములగిన 4-7 సార్లు ములగమన్నాడు. అంతేనా? ములగమన్నాడు, ములగండి అంతే కదండి. వెళ్ళాడు, నిజంగా నా మనసు మారిందనమాట అప్పుడు. అంతే కదా, ములగమన్నాడు అంతే కదా. వెళ్ళాడు, ములిగాడు, బయటకు వచ్చాడు. ఏమైంది? పసిపిల్ల దేహంలా వచ్చింది. దేవునికి లోబడితేనండి దేవుడు అద్భుత కార్యాలు చేస్తాడు మన జీవితంలో. మోషే ప్రశ్నించలేదంట. దేవుడు ఆయనకు అన్నీ ఎలాంటివి చెప్పాడు. మోషే నువ్వు అక్కడ నించొని ఆ కర్రనెత్తు ఇలాగను మొత్తం ఏంటి ఎర్ర సముద్రం పాలిపోతాడు. కర్రతో ఎందుకు అవుద్దే అని అన్నాడు దేవుని దగ్గర. ప్రశ్నించలేదు. పేతురు కోసం కూడా అలాగే ఆలోచించాం కదండి ఒకసారి. పేతురు దేవుడు ఏం చెప్పాడు? ఓహో ట్యాక్స్ కట్టాలా? సముద్రంకి వెళ్ళు, గేలమై ఓ చేప పడుతుంది, దాని నోట్లో వేలు పెట్టు, నీకు చెక్కులు దొరుకుతుంది, 6 షెకలు నీకు 6 షెకలు నాకు కట్టే నన్ను. మనం అక్కడ నుంచి ఒకటి ఏమంటాం? ప్రభా డబ్బులు లేకపోతే లేవని చెప్పు, అంతేగాని చేప పట్టు, అందులో వేలెట్టు, అందులో చెక్కులు నీకు, ఇవి జరగని పనులు అంటే మనమైతే కదండి. మారు మాట మాట్లాడలేదటండి. నువ్వు అలాగే చెప్పావు కదా, నేను వెళ్ళి అలాగే చేస్తాను. నిజంగా ఏం జరిగింది? షెకులు వచ్చింది. 6 షెకులు తన కోసం కట్టుకున్నాడు, 6 షెకులు ప్రభు కోసం కట్టాడు. అంటే తన పన్ను కూడా ఎవరు కట్టేశారు? తన పన్ను ప్రభు కట్టాడు. నువ్వు ఎప్పుడైతే లోపడతావో నీ సంగతి దేవుడు చూసుకుంటాడు. నిజమైన విశ్వాసంలో కనిపించేది విధేయత. 8 విషయాలండి మనం నేర్చుకున్నాం. ఎవరైనా చెప్పగలరా ఏంటేంటో? కమా, మోషే జీవితంలో మనం నేర్చుకున్న, విశ్వాస జీవితంలో నేర్చుకున్న 5 విషయాలు ఏంటి? మొదటిది, తన రక్షణ కొరకు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాడు. రెండోది, దేవుడు అప్పచెప్పిన పని నమ్మకంగా చేశాడు అనమాట. ఎందుకంటే ప్రభు నమ్మకత్వాన్ని అర్థం చేసుకున్నాడు, నమ్మకంగా పని చేశాడు. 3, యోచించాడు. దేవుని తన పట్ల గాడ్స్ ప్లాన్ ఏంటి అని యోచించాడు. 4, నెక్స్ట్ డిసైడ్ చేసుకుని ఎంచుకున్నాడు అనమాట. దీనికంటే ఇదే మేలు, కష్టమైన సరే లోపడతాని చెప్పి ఎంచుకున్నాడు. దేవుడు ఆయన కనపరిచాడు. నెక్స్ట్ 5, దృష్టి ఉంచాడు. దేని మీద దృష్టి ఉంచాడు? ఇహలోకం ఘనతల కోసం కాదు, ఆయన దృష్టి ఉంచింది దేవుడు నాకు ఇవ్వబోయే గొప్ప బహుమానం గురించి ఆయన దృష్టి ఉంచాడు అనమాట. బలా నమ్మకమైన మంచి దాసుడు ఆయన పిల్లాలి దృష్టి ఉంచాడు. 6, స్థిరబుద్ధి. దేవుడు నన్ను అదృశ్యమైన దేవుడు నన్ను చూస్తున్నాను జ్ఞాపకం ఉంటే మన జీవితంలో ఏముంటుంది? స్థిరం ఉంటుంది. 7, మనుషులకు కాదు భయపడేది, మనుషులకు దేవునికే భయపడ్డాడు. ఫరోకి భయపడలేదు అసలు. నరమాత్రుడు నన్ను ఏం చేయగలడు అన్నట్టు. 8, ప్రశ్నించకుండానే ఏం చేశాడు? లోబడ్డాడు. సో శ్రేష్టమైన విషయాలు మనం బల్లకెళ్ళక ముందు ఈ మాటలన్నీ తలపోసుకుంటూ, ప్రభువా మోషే జీవితాన్ని నాకు నేర్పించావు, ఏదేదో విని విడిచిపెట్టేవారుగా కాకుండా నా విశ్వాస జీవితాన్ని పరీక్షించుకోవడానికి నాయన ఆ రీతిగా నీ ఆశీర్వాదాలు నేను
పొందడానికి, నీలో ఉన్న బహుమానం నేను పొందడానికి నన్ను సిద్ధపరచండి అని చెప్పి ఎవరికి వారే వ్యక్తిగతంగా మనం ప్రార్థన చేసుకుంటూ ఏ మాట ద్వారా దేవుడు నీతో మాట్లాడాడో మంచి తీర్మానాలు చేసుకుంటూ మన బలలో పాల్గొందాం. దయచేసి మోకరించి ప్రార్థన చేసుకుందాం.